బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. రాస్తరన్ లావణ్య కేసుకు సంబంధించి లావణ్య గతంలో ఏం చేసింది, ఎన్ని ఇబ్బందులు పెట్టింది, ఈ విషయాలు ప్రీతి ఉదయ్ ఎప్పుడైతే మీడియాకు వచ్చి చెప్పారో అప్పటి నుంచి కూడా వాళ్ళని బెదిరించడం మొదలు పెట్టింది లావణ్య. వాటికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు ప్రీతి అండ్ ఉదయ్. యాక్చువల్గా ప్రీతి ఉదయ్ డ్రగ్స్ విషయాలకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీడియాకి ఇచ్చారు. ఆ తర్వాత ఫోన్లు చేసి మెసేజ్లు చేసి వాళ్ళని టార్చర్ పెట్టడం, వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించడం, ఇదంతా జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం స్టూడియోలో ప్రీతి ఉన్నారు. అలాగే ఈ కేసులో ముందు నుంచి ఏం జరుగుతుందో తెలుసుకుని ఎప్పటికప్పుడు లావణ్య విషయాలు బయటకు వచ్చిన ప్రపంచానికి తెలిసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఇది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదు, లావణ్యని తీరు మార్చుకొని చెప్తున్నటువంటి కరాటే కళ్యాణి గారు కూడా ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. ఎస్ ప్రీతి, మీరు మీడియాలో వచ్చిన తర్వాత లావణ్యకు సంబంధించిన సమాచారం ఇచ్చిన తర్వాత, లావణ్య డ్రగ్స్ విషయంలో ఎలాంటి పాత్ర పోషించిందో మీరు చెప్పిన తర్వాత, నిజాలు చెప్పిన తర్వాత ఏమేం జరుగుతుంది చెప్పండి. కొన్ని రోజులు మీరు మీడియా ముందుకు రాలేదు. అవును. సో నేను ఎందుకు రాలేదంటే నాకు నా వీడియోస్ ఉన్నాయి అని బెదిరించడం కాకుండా నాకు వేరే నంబర్స్ త్రూ పంపించింది. నా వీడియోస్ midnight 1 o'clockకి పంపించాక ఈ పర్సన్ ఎవరో నాకు అర్థం కాలేదు. అన్నోన్ నంబర్ నుంచి నాకు ఆ వీడియో రాగానే ఐ డెంట్ అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ మాఫ్డ్ వీడియో, మాఫ్డ్ ఆడియో. సో నేను అతనికి మెసేజ్ కూడా చేశాను, నైస్ మాఫ్డ్ వీడియో, మాఫ్డ్ ఆడియో చాలా బాగుంది, థ్యాంక్స్ ఫర్ ది ఎవిడెన్స్ అని మెసేజ్ పెడితే నీ ఇష్టం ఓకే అని ఇలా మెసేజ్ పెట్టాడు. మేము కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అతనే నాకు కాల్ చేసి ఐఎమ్ సో సారీ ప్రీతి గారు, లావణ్య నాకు చెప్పింది మీకు ఇలా మెసేజ్ పెట్టమని, మీకు నిద్ర లేకుండా చేయాలని చెప్పింది, తను ఒక సైకో అని చెప్పి అతను చెప్పాడు. ఆ వాయిస్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది, నేను మీకు ఇస్తాను, మీరు తర్వాత ప్లే చేయండి. ఇది జరిగింది. సో అండ్ మా ఫ్యామిలీకి కూడా కొంచెం మా మదర్ని తేయడం ఇందులో. మా మదర్ ఆడియోనే కాదు, ఎవరండి ఒక కన్న కూతురు గురించి అలా మాట్లాడుతుంది. ఓకే. సో మా మదర్ ఆడియో వేశారు అండ్ మా ఫ్యామిలీ అందరు కలిసి నువ్వు వెళ్ళొద్దు, ఇంకా అవసరం లేదు, నీకు వెళ్ళొద్దు, చెప్పాలనుకుంది ఇంకా చాలా అన్నందుకు నేను కూడా ఎందుకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడం, దాన్ని ఒకటి ఇవ్వడం, నేను ఒకటి ఇవ్వడం, ఇదంతా డ్రాగింగ్. అవును. సో నేను రాలేదు అందుకే. ఓకే. ఇప్పుడు మీకు సంబంధించిన వీడియోలో గతంలో 2020లో 2022లో ఏమేమి మాట్లాడారు, 2018లో వీడియో అని చెప్పి ఇలాంటివన్నీ 2018 అంటున్నారు కదా. 2018లో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోతున్నప్పుడే, నేను అసలు హైదరాబాద్లో కూడా లేను. ఐ డిడ్ మై ఇంటర్మీడియట్ ఇన్ బెంగళూరు అండ్ ఇట్ ఈస్ అ విమెన్ కాలేజ్. మా నాన్నగారు చనిపోయారు 2017లో. ఓకే. నేను 2017 నేను బెంగళూరుకి షిఫ్ట్ అయిపోవడం జరిగింది. సో అక్కడ కాలేజ్లో నా PUC చేశాను. సో దాని తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిందే ఒక ప్రాజెక్ట్ కోసం అనమాట, మూవీలో యాక్టింగ్స్ వీటి కోసం. అండ్ ఆ వాయిసెస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలో, ఇప్పుడు నార్మల్ జనరల్లీ మీ వీడియో ఇప్పుడు నేను తీసాను, ఓకే, మీరు ఈ డ్రెస్ వేసుకున్నారు ఈరోజు, నేను తీసానని చెప్పి నా వాయిస్ హాయ్ అండి అంటే మీరు హాయ్ అంటారు. సో నా వాయిస్ గుర్తుపట్టి ఓకే ప్రీతి తీసింది వీడియో అని గుర్తుపడతారు కదా. ఆ వాయిస్ ఎవరో కూడా నాకు తెలియదు. నేను చూసిన వీడియో మీరు మత్తులో ఉన్నారు, ఫుల్గా కంప్లీట్ మత్తులో ఉన్నారు ఆ వీడియో. సో మీకు గుర్తుండే అవకాశం లేదని నేను అంటాను. ఎందుకంటే మీరు ఆ టైంలో గుర్తుపట్టడానికి మీరు హోస్ట్లో ఉంటే గుర్తుపడతావమ్మా. నువ్వు అవకాశమే లేదు నీకు. అది చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది నువ్వు బాగా డీప్ దీనిలో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు కూడా నీకు తెలియదు, బూతులతో సహా మాట్లాడుతున్నావు. అంటే నీకు తెలియని టైంలో చేసింది. పంపించాడు ఆ వీడియో, అతనే పంపించాడు. అది అందరికీ పంపించారు, నా దగ్గరకు కూడా వచ్చింది, వేరే వాళ్ళ దగ్గరకు వచ్చింది, అందరికీ వచ్చింది. సో ఏంటంటే సర్క్యులేట్ చేయాలని చేశారు, ఎందుకంటే ఈ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతుంది. కానీ ఇది పెద్ద నేరం ఇంకా. ఎందుకంటే ఆ అమ్మాయి చిన్న వయసా పెద్ద వయసా పక్కన పెడితే, తెలియని వయసులో అమ్మాయికి అలవాటు చేసి ఏదో విధంగా తను డైరెక్ట్గా అలవాటు చేసిందని తను ఒప్పుకుంటుంది, చెప్తుంది, తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి వీడియో అప్పుడెప్పుడో అమ్మాయి ఏదో సమయంలో ఉన్నప్పుడు ఇప్పుడు మారాను అని తను అన్ని వదిలేశాను, నేను రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళొచ్చాను, నేను క్లీన్గా ఉన్నానని చెప్తున్నప్పుడు తన్ని బ్యాడ్ చేయడానికి తన పర్సనల్ ఆడియో చండాలమైనవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు మళ్ళీ సర్క్యులేట్ చేయడం అన్నది తన పర్మిషన్ లేకుండా బయట వదిలేయడం అన్నది ఒక
పెళ్లి కావాల్సిన ఆడపిల్లని బద్నాం చేయడం అన్నది అంటే అమ్మాయి ఎవరిని చేసుకున్న అమ్మాయి ఇష్టపడి లవ్ చేసిందా లేకపోతే ఇంకొకరు ఏమన్నా అవ్వచ్చు, ఆ తర్వాత సెకండరీ అది. ఇప్పుడు నిజంగా జనరల్ గా మాట్లాడితే ఒక పెళ్లి కావాల్సిన ఆడపిల్లే కదా, వయసులో ఉన్న ఆడపిల్లే కదా, ఆ అమ్మాయిని మనం వీలైతే కాపాడాలి తప్ప మనం అమ్మాయి మీద లేనిపోని నిందలు వేయాల్సిన అవసరం ఏముంది? ఆ అమ్మాయి సరైన ఒక సిస్టర్ ఉంటే నీకు ఇలాగే చేస్తావా? నీ సిస్టర్ అని చెప్పావు అంటున్నావు, నీ సిస్టర్ అయితే నువ్వు ఇలా రోడ్డు మీద పడేస్తావా? నువ్వెంత క్రూయల్ మైండ్ అని అంటున్నారు ఇది అందరూ. ప్రీతి మీడియాలోకి వచ్చిన కొత్తలో దేవుడిచ్చిన చెల్లెలు నాకు ప్రీతి దేవుడిచ్చిన చెల్లెలు ఆమె అంటుంది స్టార్టింగ్ లో ఆమె అప్పుడే ప్రీతి మీడియాలోకి వచ్చి సరే ఆమె ఒక్క మాట మీద నిలబడింది మీరు చూపిస్తారా నాకు? ఒక్క మాట మీద ఈ టోటల్ కాన్వర్సేషన్ లో ఒక్క మాట మీద మీతో నాతో అయిన దగ్గర కానీ ఆమెతో ఇంకొకరితో కాన్వర్సేషన్ కానీ ఫస్ట్ మస్తాన్ సాయి అన్నది, తర్వాత ఏమో లవర్ అన్నది, తర్వాత ఇంకోటి అన్నది, తర్వాత మన రాజతరణ్ అయితే చచ్చిపోతానది, తర్వాత నాకు రాజతరణే వద్దన్నది. ఒక్కటి చూపించండి మీరు. అమ్మాయి స్టాండ్ ఒక్కటి ఎప్పుడైనా కరెక్ట్ గా ఉందా? అమ్మాయి స్టాండ్స్ లేవు, అసలు ఎథిక్స్ అసలే లేవు, ఇంత కూడా లేదు. ఆ అమ్మాయికి నిజంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సిగ్గుతో తలంచుకోండి, అందరూ సిగ్గుతో తలంచుకోండి. ఆడపిల్ల అయ్యి ఉండి ఒక ఆడపిల్ల జీవితాలతో ఆడుతుంటే నువ్వు ఏ రకమైన ఆడపిల్లవు? నువ్వు ఏ రకమైన ఆడపిల్లవు అసలు? నేను ఈ అమ్మాయి విషయంలో నేను నిలబడతాను ఎందుకన్నానంటే ఈ అమ్మాయి వ్యక్తి అండి. ఓకే ఒకప్పుడు అలవాట్లు ఉన్నాయి, మానుకోవడానికి అవకాశం మీరా, మారడానికి అవకాశం మీరా? తప్పులు చేస్తున్నా అలా తప్పులు చేస్తూ అమ్మాయి చచ్చిపోయి అమ్మాయి అంతా అమ్మాయి చచ్చిపోలా. ఇంకోటి ప్రీతి గురించి ఏమంటారు? ప్రీతి నా దగ్గర రాకముందే ఆమెకి డ్రగ్స్ అలవాటు ఉంది, డ్రగ్స్ చాలా సందర్భాల్లో తీసుకొనింది, నా దగ్గరకు వచ్చాక అలవాటు ఎట్లా అవుతుందని చెప్పేసి అంటారు. ఈ విషయాలు మీరు తెలుసుకోలేరని చెప్పి మీడియాకి మళ్ళాంటి వాళ్ళకి చెప్తున్నారు. అంటే ఆమె ఏది చెప్తే అది నమ్మాలండి. ఓకే ఈ అమ్మాయికి ముందే అలవాటు ఉంది అని అంటుంది కదా, అలవాటు ఉన్న తర్వాత మళ్ళీ నువ్వు ఇట్లా పెట్టావు అట్లా పెట్టావని అమ్మాయి ఎందుకు చెప్తుంది? అలాగే అయితే అమ్మాయి నిజంగానే నాకు తెలియదు, నేను స్టన్ అయిపోయి ఉండిపోయి 24 hours అట్లా ఉండిపోయి నేను చెప్పింది ఒక వీడియోలో. అలవాటు ఉన్న వాళ్ళకి అట్లా అవుతుందా? హ్యాపీగా నీలా ఎంజాయ్ చేస్తారు, రోజు ఇంజెక్షన్స్ తీసుకోను అవి చేసుకొని ఇవి చేసుకోను ఎంజాయ్ చేస్తారు. కానీ అట్లా ఎందుకు ఉండిపోతారు? అలవాటు ఉంటే ఆ మాట చెప్పదు. ఓకే అలా అయింది అనుకో, పోనీ అదే ఇన్వెస్టిగేషన్ చేయండి, నీ దగ్గర నుంచే మొదలు పెడతాం ఇన్వెస్టిగేషన్, నీ దగ్గర స్టార్ట్ చేయాలి ఫస్ట్. తర్వాత అందరూ ఈ అమ్మాయి ఇంకెవరు ఉన్నారు మొత్తం అందరూ వస్తారు బాధితులు. ఫస్ట్ నిన్ను చేయాలి. నువ్వు ఎక్కడ మొదలు పెట్టావు? అసలు రాజశేఖర్ ఎందుకు వచ్చాడు? రాజశేఖర్ ఎప్పుడు నీకు పరిచయం? అంతకుముందు ఎంతమందితో ఏ విధంగా చేసావు? నువ్వు ఎవరింట్లో ఉన్నావు? ఏ హీరోయిన్ తో పాటు కలిసి ఉన్నావు? ఏ హీరోయిన్ నీకు అండదండగా ఉంది? ఆ అమ్మాయి అంటే ఎందుకు భయపడుతున్నావు? ఇవన్నీ బయటికి తీద్దాం. బయట తీసాక ఒకళ్ళకి భయపడుతుంది ఆమె. ఆమెను రమ్మనండి, ఆమెను తీసుకురండి, అప్పుడు మొత్తం ఈమె బండారం అంతా బయటకు వస్తుంది. చాలా ఉన్నాయి. ఈమె చిన్నింటిదేం కాదు, పాపం ఏమంటారు లాలీపాప్ నోట్లో పెడితే కొరకలేండి పిల్లేం కాదు ఈ పిల్ల. చాలా ఇలాంటి ఆడపిల్లల్ని ఎంతమందిని ఇది చేసిందో మనకు తెలియదు కదా. సో ఈ అమ్మాయిని ఇట్లా నాకు అన్నిటికన్నా కోపం వచ్చేది ఏంటంటే అమ్మాయి వీడియో సర్క్యులేట్ చేయడం. అవును, ఫస్ట్ దానికి నేను రియాక్ట్ అయ్యాను. ఈ పిల్ల చిన్న పిల్ల పెద్ద పిల్ల పక్కన పెట్టమండి, అమ్మాయి ఏమి చిన్నది కాదండి, చాలా పెద్దదండి, చాలా పెద్ద మాట్లాడింది అంటున్నారు. ఓకే మత్తులో ఉండి మాట్లాడిందా? ఇప్పుడు ఇట్లా ఉండి మాట్లాడిందా? మత్తులో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మరి అమ్మాయి గుర్తులేదు అంటుంది, ఆ వాయిస్ కూడా నాకు గుర్తులేదు. మనకు అక్కడే అర్థమవుతుంది కదా. అమ్మాయికి మామూలుగా ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు నా వాయిస్ గుర్తుపడుతుంది, మీ వాయిస్ గుర్తుపడుతుంది, అతని వాయిస్ గుర్తుపడుతుంది. అప్పుడు ఎవరో కూడా తెలియదండి అంటుందంటే అమ్మాయి ఏ స్టేట్ లో ఉంది? అది కూడా అర్థం కాదా నీకు? నువ్వు అంత మత్తులో ఉన్నప్పుడు వీడియో తీయించి అసలు నీది ఎంత క్రిమినల్ మైండ్ అమ్మా, అసలు వీడియో తీయించమంటే నీ దగ్గర మత్తులోకి వెళ్ళాక వీడియోలు తీయడం. మళ్ళీ ఏమో వాళ్ళకి ముందే అలవాటు ఉందండం. ఎవరు చెప్తే అది నమ్మేస్తారు కదా. అలవాటు ఎందుకు ఉందంటారు? అసలు ఓకే డ్రగ్స్ అలవాటు ఉందా నీ దగ్గర చేరదీస్తున్నావా? పోనీ ఇది చెప్పు సమాధానం. డ్రగ్స్ ఎవరికి అలవాటు ఉంది, ఎవరెవరు ఎక్కడ అలవాటు ఉన్నారు? వీళ్ళందరూ పబ్బుల్లోనో లేకపోతే ఇంకో దగ్గర అందరిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెద్ద ఏదో బార్ అండ్ రెస్టారెంట్లో పెట్టి అక్కడ డీజే అంటే ఇవిడ మంచి డీజే అంట, మంచిగా డాన్సులు అంట ఇవిడ. ఆవిడ వెళ్ళి ఆవిడ రూమ్ అంతా సెట్ చేయండి, మొత్తం బార్ లో ఉంటదంట. అందరూ చెప్పుకుంటున్నారు వింటున్నాం కదా. మరి డీజే మరి దువ్వాడు జగన్నాథం మరి ఈవిడేమో మొత్తం అంతా అందరికి నేర్పించి అందరినీ చేరదీసి వాళ్ళందరూ వీడియోల కోసం పెట్టుకుంటున్నావా ఎప్పుడు అవసరం వస్తుందని. ఎంతమంది అమ్మా నీ గురించి బయట చెప్తున్నారు? ఒక్కళ్ళు చెప్తే అనుకోవడానికి. అసలు నిప్పు లేకుండా పొగరాదు అంటారు కదా, మరి నిప్పు ఉంది కదా నీ దగ్గర, పొగ అందుకే వస్తుంది బయటికి. ఏం మాట్లాడుతావు? ఈ చిన్నపిల్ల ఆడియో పట్టుకొని ఫస్ట్ ఈ అమ్మాయిలు కేసు పెట్టి నా పర్సనల్ ఆడియో నాది, నా ప్రమేయం లేకుండా సర్క్యులేట్ అయింది, ఈమె కారణం అని చెప్పి ఈమె కేసు పెడితే ముందు అమ్మాయిని లోపల వేయాలండి. ఎవరండి ఆవిడ చేయడానికి? భయపెడుతుందా? బెదిరిస్తుందా? నువ్వు బయటకు వస్తా నీ వీడియో బయటకు వచ్చిన తర్వాత క్వశ్చన్ చేసావు నువ్వు, ఎందుకంటే రెగ్యులర్ గా బెదిరిస్తుంది కదా, మెసేజ్లు చేస్తున్నారు కదా. నేనేం తనని క్వశ్చన్ చేయలేదు, బికాస్ ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ కాంటాక్ట్ విత్ సచ్ విమెన్. ఎందుకంటే తనని ఇప్పుడు నేను అప్రోచ్ అయ్యి ప్లీజ్ నా వీడియోలు డిలీట్ చేయమని అడిగా కూడా తను ఇంకా నాతో ఆడుకోవడానికి బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేసి. ఇంకా ఉన్నాయా నీ వీడియోస్ ఆడియోస్? లేవు, బట్ ఉదయ్ ఫోన్ ఉందన్నమాట తన దగ్గర. ఉదయ్ ఫోన్ దొంగతనం చేసుకొని తీసుకెళ్ళి. ఆమె దొంగ కూడానా ఆఖరికి? సరే అవన్నీ పక్కన పెడదాం, ముందు ఆమె దొంగ కాదో పోలీసులు తేలుస్తారు. ఈ అబ్బాయి ఫోన్లో ఏముంటాయి మీ ఐడియాకి? నార్మల్ గా మేమిద్దరం కలిసి ఉన్న ఫొటోస్ కానీ అవన్నీ.
అంటే బాగా ఇంటిమసీతో ఉంటాం, అదేం ఉండదు కదా, మరి దానికి ఎందుకు మీరు భయపడుతున్నారు? డాన్స్ చేస్తున్నాను కదా నేను, స్మోక్ చేస్తూ అలాంటివి. అంటే అంటే అక్కడ డీజే ఉంది కదా మేడం, అక్కడ మందు తాగటం కావచ్చు. ఈ డ్రగ్స్ తీసుకున్నారండి అక్కడ, ఈ డీజేలు పెట్టుకున్నారండి, మందు తాగుతున్నారండి. ఆ టైంలో సిగరెట్ లో కూడా గంజా పెట్టి ఉంటదంట కదా, అన్ని పెట్టి అవి కూడా తీసుకుంటారు. వీళ్ళకి తెలియని వయసులో తెలియని టైంలో అన్ని పిచ్చి అలవాట్లు చేశారు. ఎవరు చేసినా వీళ్ళు చేసుకున్నా తప్పే, వీళ్ళకి కూడా బుద్ధి లేదు నిజంగా చెప్పాలంటే. ఈ అమ్మాయి కూడా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అంటే వీళ్ళు బయటకు రావాలని ప్రయత్నం చేశారంట, కానీ బయటికి రాని అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు లావెంటర్తో కలిసి ఉన్నప్పుడు ఈ పెంట అంతా మనకొద్దు, ఇక్కడి నుంచి మనం త్వరగా బయటపడిపోవాలంటే బయట పడాలని మా మదర్ వచ్చారు. మా మదర్ వచ్చి గేట్ దగ్గరకు వచ్చి మా మదర్ నేను పిక్ చేసుకోవడానికి వస్తే నేను నా బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేస్తుంటే తిన అప్పుడు మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో ఉంది, తిన బ్రదర్ కార్తిక్ ఉన్నాడు ఇంట్లో. దాన్ని పంపియకరా బయటికి, దాన్ని పంపియకరా, దొంగతనం చేసుకొని వెళ్తుందిరా ఇంట్లో నుంచి, నా చైన్ తీసుకెళ్ళిపోతుందిరా అంటే మా మదర్ నన్ను నువ్వు దొంగతనం చేసి వచ్చావు అంటుంది లావణ్య, నువ్వు ఆ బ్యాగ్ తీసుకొని రాకంటే నేను నా బ్యాగ్ తీసుకొని వస్తా అని మా మదర్ నన్ను నమ్మట్లేదు. మా సొంత అమ్మ నువ్వు దొంగతనం చేసావు అంటుంది మా మదర్ కూడా నన్ను. నేను ఆ మూమెంట్లో నాకు ఏం అర్థం కాక నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలి మా మదర్ దగ్గర. బ్యాగ్ మొత్తం వాళ్ళ కమ్యూనిటీ గేట్ బయట బ్యాగ్ మొత్తం ఇలా దులిపా. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. సెక్యూరిటీ గార్డ్ ముందు మే కుచ్ బి లేకే జారీ క్యా భయ్యా అని ఆయనను అడిగి మొత్తం బ్యాగ్ లో అన్ని దులిపి అన్ని చూపించా ఆయనకి. ఏం లేదు నా బ్యాగ్ లో. ఇలా చేస్తుంది. వెళ్ళిపోవాలనుకున్న అంటే నింద వెళ్ళిపోతానంటే బలవంతంగా ఒక మాట అంటే ఆ ఆత్మాభిమానంతో వాళ్ళు వెళ్లకుండా అక్కడ ఉంటే తర్వాత వచ్చినాక అంటే వీళ్ళని పూర్తిగా బానిసలు చెయ్యడం అండి, పూర్తిగా బానిసలుగా చేసుకోవటం. ఆ అమ్మాయి మెంటాలిటీ ఏంటన్నది అర్థం కావట్లేదు. సైకోనా లేకపోతే ఒక శాడిజం చూపిస్తుంది, శాడిజం సైకో అన్ని ఒకటే అనుకోండి. ఈ అమ్మాయికి ఒక డ్రగ్గిస్ట్ చేసే పనులన్నీ అందరికి అలవాటు చేసి తను కూడా అంటే తను ఇంజెక్షన్స్ తీసుకుంటుందని నిన్న పని ఆయన చెప్పాడు. అది ఎంతవరకు నిజం? నేను ఎప్పుడు ఇంత ఇంటెన్స్ ఏదైనా ఉంటే వాళ్ళు రూమ్ లో చేసుకుంటారు. ఇలాంటివి ఎక్కువ ఏదైనా ఉన్నాయనుకోండి నా ముందు చేయరు, రూమ్ లో చేసుకుంటారు. అక్కడ నెల రోజులు పనిచేసిన వ్యక్తి మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అతను ఏం చెప్తారంటే బయట నుంచి ఫార్మసీ నుంచి మేము ఇంజెక్షన్ తీసుకొస్తాం, ఇంత వైట్ కలర్. నేను చూసాను వాళ్ళ ఇంట్లో ఇది మనం ఇంజెక్షన్ వేసుకునేటప్పుడు ఇక్కడ బ్యాండ్, ఆ బ్యాండ్ చూసాను నేను. చూసి నేను తనని అడిగాను ఏంటక్క ఇది ఇంజెక్షన్స్ ది కదా అంటే కాదు అది ఇది అని నాకు అప్పుడు చెప్పడం జరిగింది. బ్యాడ్ అంటే ఆఖరికి మన సినిమాలో చూస్తూ ఉంటాం బ్యాండ్లు పెట్టుకొని అట్లా ఒక రకమైన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి అంత డీప్ గా ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ముందు మాట్లాడిన మాటకి తర్వాత ఇమ్మీడియట్ చేంజ్ కనిపిస్తుంది. అసలు వాళ్ళ రియాక్షన్ చూసారు ఎప్పుడైనా సినిమాలో చూపిస్తారు, వెంటనే మాట్లాడి సాఫ్ట్ గా ఉన్న వాళ్ళు ఒక్కసారి వైల్డ్ గా ఫేసు కళ్ళు మారిపోయి. ఈ అమ్మాయి కూడా అసలు ఏ స్టేట్ లో ఉందో గానీ నిజంగా అండి అమ్మాయి చేస్తున్న తప్పుల మీద తప్పులు చేసుకుంటూ తనే గొయ్యి తీసుకుంటుంది. మొన్న చెప్పాను ఇప్పుడు చెప్తున్నా, ఇలాంటి ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకొని ఇంకొకరు ఎవరు ఆ వాయిస్లు లేకపోతే వీడియోస్ అందరివి ఉదయ్ ఫోన్ తీసి పెట్టుకోవడం ఇవన్నీ చేయడం వల్ల అమ్మాయి చాలా వల్గర్ గా బయట ట్రాప్ చేసేయడం ఒకటిను, మళ్ళీ వాళ్ళు వీడియోలు తీయటం, బ్లాక్ మెయిల్ పెట్టుకోవడం. నాతో ఇలా కూడా ట్రై చేసిందండి. ఒక అబ్బాయిని పిలిచింది ఒక రోజు ఇంటికి. ఒక అబ్బాయిని మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో జరిగింది. అప్పుడు తిను మస్తాన్ సాయితో కలిసినప్పుడు నేను తినతోనే ఉన్నాను. రాజ్ తరుణ్ తిను కలిసి ఉండేవారు కాదా? తినే సపరేట్ బెడ్రూమ్. నేను 2022 నుంచి చూస్తున్నాను వాళ్ళని. 2022 అప్పటి నుంచి కూడా రీసెంట్ టైమ్స్ లో కూడా నెవర్ సీన్ దెమ్ అంటే ఒక రిలేషన్షిప్ కానీ ఇలా ఎప్పుడు నేను చూడలేదు. ఒక తిను కొడుతుంది తప్ప ఆ ఇంట్లో ఇద్దరు కలిసి కూర్చోవడం కానీ మాట్లాడుకోవడం కానీ ఇప్పుడు క్యాజువల్ గా వచ్చి మేము అందరం కలిసే ఉంటాము. నేను అక్కడే ఉన్నాను కదా కొద్ది రోజులు. సో కలిసి ఉన్నప్పుడు నార్మల్ గా తను చేయదు. పని మనిషి ఉన్నారు, ఒక పని మనిషి తీసుకొని వస్తుంది. ఆ పని మనిషి 1 month కంటే ఎక్కువ ఉండరు. ఒక ఫ్యామిలీని తీసుకొస్తుంది, ఆ ఫ్యామిలీని మొత్తం టార్చర్ చేస్తే 1 month కాకముందే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. ఇలా నేను రాజధానికి వంట చేసి పెట్టేదా, వాళ్ళ మదర్ ఫాదర్ కి పెట్టేదా? మరి చెప్పిందిగా అసలు వాళ్ళ మదర్ ఫాదర్ ఎప్పుడో ఒకసారి వస్తారంట, 6 నెలలకు ఒకసారి వస్తాము. అసలు నేను 3 years ఇప్పటి వరకు చూస్తున్నాను. నేను ఉన్నాను ఇప్పటి వరకు ఎప్పుడు రాలే వాళ్ళ మదర్ ఫాదర్. ఇంకా లావణ్య వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చేవారు కానీ రాజస్థాన్ వాళ్ళ మదర్ ఫాదర్ ఎప్పుడు రా. బర్త్డే పార్టీకి వెళ్ళాను. మా అత్తమామ వచ్చేవాళ్ళు, నేనే చూసేవాడిని, నేనే వండి పెట్టేదాన్ని. ఆవిడకి మంగళసూత్రాలు కొనిచ్చాను. నేను కూడా వండి పెట్టాను లావణ్య వాళ్ళ ఇంట్లో. లావణ్య డ్రగ్స్ చేసి కొద్ది రోజులు అలానే ఆ రూమ్ లోనే బెడ్రూమ్ లోనే ఆ బాత్రూమ్ లోనే వండిపోతుంటే నేను తరుణన్న మేము కుక్ చేసి తిందురా అని పిలిస్తే
నేను తర్వాత తింటా అని అలా కొద్ది రోజులకు తను తినేది కూడా కాదు, ఫుడ్ కూడా. ఆ డ్రగ్స్ మత్తులో ఓకే తను ఏం చేస్తుందో తనకే అర్థం కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది. అంటే హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా ఉండడం కూడా అది ఇప్పుడు నార్మల్ మనం హ్యాపీగా ఉంటే ఎలా ఉంటాం, నార్మల్గా ఉంటాం. హ్యాపీనెస్, తన హ్యాపీనెస్ని కూడా ఎక్స్ట్రీమ్ ఇట్లా. అయ్యో, అంటే డ్రగ్స్ మత్తు. యా, కంప్లీట్ ఎడిక్టెడ్ అండి. ఏదైనా కూడా ఎక్సెస్గా చేస్తే దట్ విల్ ఎఫెక్ట్ యూ ఈవెన్చువల్లీ. ఓకే పక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆల్కహాల్ తాగినా కూడా ఏదో ఒక డ్యామేజ్ అవుతుంది. సో తనకి డ్రగ్స్ ఎక్సెస్ అమౌంట్లో అడిక్షన్ ఉండడం వల్ల తను చాలా అంటే చాలా మైండ్ తనది కంట్రోల్లో లేదు. ఇంకొకటి మస్తాన్ సాయి తెలుసు కదా మీకు, మస్తాన్ సాయితో మాట్లాడుతున్నారు కదా మీరు, లావణ్య దగ్గర ఉన్నప్పుడు మస్తాన్ సాయి వచ్చేవాడు. సో అతని స్వభావం ఏంటి, అతను ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? అతన్ని కూడా తిను బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట ఇప్పుడు ప్రెసెంట్ టిల్ డేట్. ఇక్కడ నాకు డౌట్ చెప్పమ్మా, ఇందాక అదే అడుగుదామని ఆగిపోయింది. మస్తాన్ సాయి ఈమె కలిసి ఎక్కడ ఉండేవారు? మస్తాన్ సాయి ఫస్ట్ టైం లావణ్య వాళ్ళ ఇంటికి లావణ్య పిలవడం జరిగితే తను వచ్చాడు ఫస్ట్ డే. దాని తర్వాత తిను వెళ్ళింది మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి, అది కూడా నార్సింగిలోనే. సో నేను ఉదయ్ అందరం కలిసి మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అతను మమ్మల్ని ఇన్వైట్ చేశాడు, మేము వెళ్ళాము. వెళ్ళాక ఆ రోజు కూడా వాళ్ళ వైఫ్ ఉందా? వాళ్ళ వైఫ్ లేదు, ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన బిజినెస్ ఓకే ఓకే. సో దాని తర్వాత ఆ రోజు కూడా డ్రగ్స్ తీసుకున్నాం, అందరం తీసుకున్నాం. ఓకే, ఐఎమ్ టెలింగ్ ది ట్రూత్ ఓన్లీ, ఐ డోంట్ వాంట్ టు లై ఎనీవేర్. ఇప్పుడు ఏ సంవత్సరం లేదు? 2022 ఓకే 2022 అక్టోబర్ టైంలో నా దగ్గర విత్ ప్రూఫ్ ఏ డేట్కి వెళ్ళానో కూడా మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి విత్ ప్రూఫ్ ఉంది, విత్ డేట్. సో ఆ రోజు అతని ఇంట్లో కెమెరాస్ ఉన్నాయన్నమాట. మీరు ఏం తీసుకున్నారు డ్రగ్స్ ఆ రోజు? అంటే దాని పేర్లు తెలియదు మాకు. క్యాప్సూల్సా? క్యాప్సూల్ కాదు, నేను ఎప్పుడు పౌడర్. ఓకే. సో ఆ రోజు మేము మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కింద హాల్ నుంచి స్టేర్ కేసు, అతని బెడ్రూమ్లో కూడా కెమెరాస్ ఉంటాయి, మానిటర్స్ ఉంటాయి. ఎందుకంటే అతని బెడ్రూమ్లో అతనికి ఒక ఐటీ కంపెనీ ఉందన్నమాట. సో అతను చాలా ప్రాజెక్ట్స్కి వర్క్ చేయడం వల్ల అతని సిస్టమ్ అంతా బెడ్రూమ్లోనే పెట్టుకుంటాడు. ఆ సిస్టమ్ ఎవరైనా హ్యాక్ చేస్తారు, ఎవరైనా వచ్చేమైనా ఇది చేస్తారని చెప్పి ఆ సిస్టమ్ దగ్గర ఒక కెమెరా డివైస్ పెట్టాడు. ఎవరి ప్రైవసీ వాళ్ళది. అక్కడ పెట్టడం జరిగింది. దాని ముందే మేమందరం ఆ కెమెరా ముందే మేము డ్రగ్స్ చేసాం. ఓకే, దాని నెక్స్ట్ డే తిను మా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందంటే, నేను ఇక్కడ బట్టలు మార్చుకున్నా, నేను మస్తాన్ సాయి ఇక్కడ పడుకున్నాము, ఆ కెమెరా పనిచేస్తుందేమో నాకు భయం వేస్తుంది అని చెప్పింది. మా ఇద్దరికి, నాకు ఉదయ్ చెప్పింది. చెప్పగానే ఇప్పుడు బీయింగ్ అ గర్ల్, ఇంకొక గర్ల్ గురించి ఆలోచించి ఐ వాజ్ లైక్ ఓకే మేబీ తిని చెప్తుంది కరెక్టే ఏమో అని ఆల్రెడీ మేము మస్తాన్ సాయి కాల్ చేసాం. ఎందుకు ఇది అంత డ్రామా అని చెప్పి వి కాల్డ్ హిమ్ డైరెక్ట్లీ. నేనే కాల్ చేసి ఏంటి బ్రో ఇలా రికార్డ్ చేసావా, మొత్తం అది పని చేస్తుందా అంటే, వాట్ హీ టోల్డ్ వాస్, అది పని చేయట్లేదురా, నేను ఆఫ్ చేసి పెట్టాను దాన్ని, అది జస్ట్ నా సెక్యూరిటీ పర్పస్ కోసం పెట్టుకున్నాను అతను క్లియర్గా చెప్పాడు. చెప్పాక తిని ఏంటి లేదు రికార్డ్ అయిందని చెప్పి మమ్మల్ని, మేము ఇప్పుడు తన కోసం స్టాండ్ తీసుకోవాలి, లేకపోతే మీరు అంతా ఒకటే అంటది. సో మేము ఓకే ఆలోచించి మేము ఏం చేసామంటే ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసి వి ట్రై టు చెక్ ఇఫ్ దట్ కెమెరా ఇస్ వర్కింగ్ ఆర్ నాట్ అని చెప్పి, వర్క్ చేస్తున్నా లేదా అని చెక్ చేస్తున్నప్పుడు తిను మా వీడియోస్ తీసుకొని మస్తాన్ సాయికి ఏం చెప్తుంది అంటే, చూడు వాళ్ళిద్దరూ నిన్ను నమ్మట్లేరు అని చెప్పి మాకు మస్తాన్ సాయికి ఒక బాండ్ డిస్టర్బ్. అంటే ఈమె చాలా తెలివైంది, మామూలు కన్నింగ్ కాదు అది. అసలు ఏమంటారు, మామూలుగా కన్నింగ్ కి పీక్ ఎవరు, శకుని అంటారు. ఆయన మంచిగా చేశాడు ఏమని అంటారు కదా జనరల్ గా, ఆయన కన్నా మించిపోయిన మహాతల్లి అసలు. ఇలాంటి వేరే వాళ్ళు ఎవరిని నమ్మొద్దు, మాత్రమే నమ్మాలి. అంటే ఎంత మైండ్ గేమ్ అది. వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళనేమో ఆ కెమెరా బాగుందా లేదా అని చెప్పేసి పని చేస్తుంది, ఆయన్ని అడిగించి వీళ్ళేమో అదేదో యాప్ ఎలాగోలాగా చేయాలంటే ఉండి మనకు తెలుసు కదా కొంచెం టెక్నాలజీ మనకు తెలుసు అని వీళ్ళేదో ట్రై చేస్తే ఆ టైంలో ఆ వీడియో తీసి అతనికి పంపించిందంటే ఎంత తెలివితేటలు, మామూలు తెలివితేటలు అనరాలే, మామూలు అది కోడి బుర్ర నిజంగా మంచి బుర్ర అర్థం. అంటే బేసిక్ ఏం చేస్తుందంటే, నేను మస్తాన్ సాయి కాంటాక్ట్ లో ఉండకూడదు, నేను ఇప్పుడు మాట్లాడుకోవద్దు. ఇప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడైతే మస్తాన్ సాయి స్టాండ్ ఏంటి, ఇంత జరుగుతుంది కదా, ఆయన ఎక్కడ బయటికి రావట్లేదు. ఒకసారి లావణ్య మస్తాన్ సాయి ఇద్దరు కలిసి వారి లాయర్ ని కలిసారని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి ఆయన ఏంటి లావణ్య గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఏంటి పరిస్థితి? సో యాక్చువల్ గా మస్తాన్ సాయి ఇస్ ఆల్సో విక్టమ్ లైక్ ఎవ్రీవన్ ఎల్స్. బట్ ఆమెకి సపోర్ట్ చేస్తున్నాడా? లేదు, అతనికి వేరే ఆప్షన్ లేదు.
అతనికి వేరే ఆప్షన్ లేదు, అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది కాబట్టి అతను రాలేకపోతున్నాడు. కలుపుతారా ఫోన్ ఆయనకి? ఐ థింక్ ఈజ్ లావణ్య. ఓ ఇప్పుడు యా, మొన్న కూడా వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. అవునా? ఓ కలిసే ఉన్నారు వీళ్ళైతే. ఇప్పుడు మస్తాన్ సాయి ఇంకా లావణ్యతోనే ఉన్నారు. యా. ఓకే. అయితే వాళ్ళందరూ కలిసే మొత్తం ఇదంతా ప్లే చేస్తున్నారంటారా? అతనికి వేరే ఆప్షన్ లేక అతను తన పక్కన నిలబడాల్సి వస్తుంది తప్ప అతనికి కూడా అతని దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి లావణ్యకు సంబంధించి. మేబీ అతని మీద ఎఫ్ఐఆర్ అయింది, ఆ ఎఫ్ఐఆర్ ని తీసేస్తానను లేకపోతే ఆ ఎఫ్ఐఆర్ ని కొట్టిచ్చేస్తానను తను ఏమైనా చెప్తుందేమో. అది పెద్ద కేసే కదా అది కూడా. అది ఫేక్ అలిగేషన్ యాక్చువల్గా తన మీద. గుంటూరు కేసు అప్పుడు మేము గుంటూరుకి వెళ్ళాం. ఆ రోజు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే తిని ఏం చెప్పింది, ఫస్ట్ నా మీద రేప్ చేశాడని చెప్పింది. ఓకే ఫైన్, వెల్ అండ్ గుడ్. దాని తర్వాత నెక్స్ట్ డే పోలీస్ వాళ్ళు పిలుస్తారు కదా, అంటే నీకు రేప్ అయింది కదమ్మా బట్టలు తీసుకురా అమ్మా అంటే బట్టలు తీసుకురాలే. ఇప్పటి వరకు బట్టలే ఇవ్వలేదు తను. ఓకే. చింపేశాడు నా బట్టలు, నన్ను రేప్ చేశాడు అన్నప్పుడు యూ షుడ్ అందులో ఆ కంప్లైంట్ కాపీలోనే నేను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తే మస్తాన్ సాయి వారి పేరెంట్స్ అందరూ కూడా నా మీద కక్ష కట్టి ఈ విధంగా చేశారని చెప్పి అందులో రాశారు కదా లావణ్య. అవును. పెళ్లి చేసుకుందాం అనుకుందా? అవును. అవునా? అవును. మస్తాన్ సాయిని కూడా ఇదే టార్చర్ సేమ్ ఇప్పుడు రాస్తారు ఎలా ఇచ్చేస్తుంది. అప్పుడు ఎలా రాస్తారని విక్టిమ్ అవుతాడు? రాస్తారని ఎలా అంటాం మనం? రాస్తారని అయిపోయినట్టే, క్లియర్ అయిపోయినట్టు. సి మస్తాన్ సాయికి ఏం చెప్పిందంటే రాస్తారు నా తమ్ముడు, ఓ నాయనో రాస్తారు నా తమ్ముడు, నేను రాసిన మొగుడని ఎందుకు చెప్పుకుంటా అంటే నేను ఒక ఆడపిల్లని, నాకు సేఫ్టీ కావాలి, సో నా రాసిన హస్బెండ్ అని చెప్పుకుంటే ఇంకెవరు నన్ను చూడరు, అందుకు నేను అలా చెప్పుకుంటాను. ఈ ఆడియో క్లిప్ కూడా ఉంది మన దగ్గర. అయితే అప్పుడు కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనమాట సెటిల్మెంట్ లో. సాయి మస్తాన్ సాయి ఇంకా లావణ్య ఇష్యూ సెటిల్మెంట్ చేద్దామని కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఇదే, ఇది 1 year బ్యాక్. నువ్వు రాస్తారు పెళ్లి చేసుకున్నావు కదమ్మా, ఇప్పుడు మస్తాన్ సాయి పెళ్లి చేసుకోవట్లే మోసం చేస్తున్నావు అని అంటున్నావు అంటే అప్పుడు తినేం చెప్పిందంటే అయ్యో రాజ్ నా హస్బెండ్ కాదు. హలో సాయి బ్రో ఎక్కడ? ఓకే ఏం లే మాట్లాడుతున్నావా లావణ్యతో? ఓకే ఇదిగో ఒకసారి కరెక్టే కళ్యాణి గారు నీతో మాట్లాడతారంట. హలో నమస్తే అండి. నమస్తే. మీరు ఏంటండి ఇదంతా? మీరు బయటకు వస్తే మొత్తం బట్టబయలు అవుతుంది, అతి రహస్యం బట్టబయలు అన్నట్టుగా. నేను వస్తే బట్టబయలు అంటారు కానీ ఏం అవదండి, బట్టబయలు తెగించిన ఆడపిల్లది మొత్తం. మీవి కూడా ఏవో ఉన్నాయా టెన్షన్ గా అందుకే పడుతున్నారు? ఉన్నాయండి, ప్రతి వాళ్ళకి తెలుసు కదా. ఫస్ట్ లో ఎప్పుడు నాకు తీసుకొని సంవత్సరం అంటే 2022 నవంబర్ లోనే తీసుకున్నారు. సో అప్పటి నుంచి నన్ను ఆడుకుంటానే ఉంది. దాంతో సపోర్టింగ్ ఒకటి పెట్టింది. ఇప్పుడు ఏంటండి మీ మీద కేసు పెట్టారు కదా? అవును, రేప్ కేసు పెట్టారు. అవును, అదేంటి మరి పరిస్థితి? అది మీరు అందుకు భయపడతారు? అందుకంటే మీకు తెలుసు కదా, ఇంకా ఆడవాళ్ళు ఒకసారి కేసు పెడితే తప్పు ఉందా లేదా అన్నది అసలు నన్ను అయితే ఏం అడగల పోలీసులు కూడా. ఏం చేసావా, వెళ్ళావా, కలిసావా కూడా ఒట్టిగా అది కట్టేసేసి ఇంకా పోలీస్ సిఐను ఇది ఇద్దరు కలిసి నన్ను డబ్బులు డిమాండ్. అవునా? ఎంత డిమాండ్ చేసింది మిమ్మల్ని? ఫస్ట్ 10 కోట్లు అడిగింది. 10 కోట్ల? 10 కోట్లు అడిగింది. సరే అని చెప్పి ఆ సిఐతో అంటే తర్వాత 2 ఇస్తాను. డ్రగ్స్ హబ్ ఏమైనా పెడుతుందా 10 కోట్లతో? ఏం చచ్చిందోనండి, అది అసలు మనిషి కాదు అది అసలు. అంతా ఇప్పుడు నాకు చివరికి హైదరాబాద్ నార్సింగ్ పోలీసులే చెప్తారు మీ మీద ఉన్న ఆ సెక్షన్స్ చూసారు, మీరు చూసే ఉంటారు. 5 సెక్షన్స్ అవి నార్మల్ సెక్షన్స్ కాదు. మనిషి అనేవాడికి అసలు తప్పించుకోవడం కూడా కష్టం అనమాట. సో ఆ సెక్షన్స్ కి పోలీసులే చెప్తారన్నమాట, అమ్మాయితో మంచిగా ఉండి ఏదో మాయ మాటలు చెప్పి అట్లా కేసు తీయించుకో. నాకేంటంటే నేను యూఎస్ వెళ్ళేది ఉంది, నాది అది ఆగిపోయింది. నాకు లుక్అవుట్ నోటీస్ వేసారు, పాస్పోర్ట్ రెడ్ మార్క్ వేసారు, నా కెరీర్ మొత్తం ఆపేసింది ఆ అమ్మాయి. కాదండి మస్తాన్ సాయి గారు, ఇప్పుడు ఒక మాట, మీరు హిందువేనా? మస్తాన్ సాయి అంటే నేను ముస్లిం అని. మీరు హిందువే కానీ గుంటూరులో దర్గా ఉంది కదా, ఓకే అందువల్ల పెట్టుకున్నారు. సరే, అందుకని బాబా గారి పేరు. ఇప్పుడు మీరు ఆమె మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారా? అది నిజమా ఆమె చెప్తుంది? అసలు ఆ అమ్మాయిని ఎవరు చేసుకుంటారండి?
మరి అమ్మాయికి రాజ్ తరుణ్ తమ్ముడు అని కూడా చెప్పిందంట మీకు? అవును, నాకు తమ్ముడు అని ఫస్ట్ డే 1 ఏమో హస్బెండ్ అని చెప్పింది. అంటే ఆ అమ్మాయి అదే నాకు ఈ మూవీ వాళ్ళ పరిచయాల కోసం నా ప్లాట్ఫామ్ కి నేను ఓటీటీ చేస్తున్నాం అనమాట. సో ఆ ప్లాట్ఫామ్ కి ఆ టైంలో వెళ్ళినప్పుడు నేను ఆ అబ్బాయి ఫోటోలు అప్పటికే తెలియదు రాజ్ తరుణ్ దాని వైఫ్ అసలు రిలేషన్ అని. వాళ్ళ ఇంటికి పిలిచారు, నేను వెళ్ళాను. అవినీత్ రెడ్డి పిలిచాడు ఆ ఇంటికి ఏదో దసరా రోజున అనమాట, కరెక్ట్ గా ఏదో పూజ ఉంది అంటే. సో వెళ్ళాను, వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ ఏంది అబ్బాయి ఏదో హీరో అనుకుంటా కదా ఫొటోస్ అంటే నా హస్బెండ్ ఉంది. నేను ఇంకా ఫ్యాన్ అనుకుని పెట్టుకుందేమో అనుకున్నా, సిరాజ్ హస్బెండ్ ఉంది. అంతలో రాజ్ కింద నుంచి పైకి వచ్చాడు. సో అప్పుడు చూసుకుని ఓకే ఓకే నైస్ అనుకున్నాను. కానీ రాజు నేను ఆల్రెడీ తర్వాత కూడా ఒకసారి అడిగాను. మరి మీరెలా రిలేషన్ పెట్టుకున్నారు ఆమెతో? అతను అవన్నీ తెలిసాక కూడా అసలు రిలేషన్ పెట్టుకోలేదండి. మరి ఆడియో కాల్ రిలీజ్ అయిందిగా. ఆడియో నేను మాట్లాడాల్సి వచ్చిందండి ఇప్పుడు అమ్మాయితో. ఇప్పుడు అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్తా, కానీ బయట అందరికి చేసుకోను అనమాట. ఆ అమ్మాయికి ఆ అటెన్షన్ కావాలా, నేను అమ్మాయి అమ్మడి పడతాం, ఆ అమ్మాయికి కావాలా. అలా మాట్లాడితేనే ఆ అమ్మాయి కూల్ గా ఉండదు, లేదంటే థ్రెటనింగ్ చేయడం స్టార్ట్ చేసి. మానసిక స్థితి ఏంటండి ఆమెది పరిస్థితి? అయిపోయిందండి దానిని అందరూ జైలు అంటున్నారు కదా, తను వేయాల్సిన జైలు కాదు, రీహాబిలిటేషన్ సెంటర్ లో వేయాలి. నేను ఫస్ట్ డే చెప్పాను, నేను ఒక దగ్గర మానసిక స్థితి బాగాలేదు ఆమెది, ఆమెని కౌన్సిలింగ్ కావాలి అని. నిజం అది. ఒక గంట ఒకరిని నమ్మిద్ది, ఇంకో గంట వాళ్ళని అనుమానించి. మీరు నా గుండెకాయ అదే ఆమె మీరు మాట్లాడుకున్నది వచ్చింది కదా అది. అలాంటి 100 అండి, మీకు ప్రీతి చెప్పిద్ది, అడగండి ఒకసారి కావాలంటే. అలా మాట్లాడాల్సి వచ్చింది మేము. ఎందుకు ఆమె చెప్పి మరి రికార్డ్ చేసుకుంటుందా ఏంటిదంతా? అవన్నీ రికార్డ్ చేసుకునిద్ది, రికార్డ్ చేసుకున్న అవన్నీ మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా పంపించింది. చూడండి సాయి అని వెంబడబడుతున్నాడు, ఆ ఎఫ్ఐఆర్ పెట్టే రోజు కూడా ఇలా మాట్లాడి. మీరు ఎంత ఇచ్చారు డబ్బులు ఇప్పటిదాకా ఆమెకి? నేను అయినాయండి క్యాష్ రూపంలో, నాకు పెద్దాకా అయినాయి. ఏంటి 10 లక్షలా? అమ్మాయి క్యాష్ తీసుకోదు. అమ్మాయికి ఎలాగంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, నాకు ఆ వస్తువు కావాలి, నేను ఈ రోజు ఈ కార్ లోనే వెళ్ళాలి అంటే తనకి ఏది కావాలో జరగాలి, అంతేగాని. అంటే కార్ కొనివ్వాలా? ఆ కార్ కొనివ్వాలి అంటే కారని కాదు. సో నేను మొన్న కార్ ఒకటి తీసుకున్నా, ఓల్వో S90. సో తనేంది, మా రాజు గారు నా కారు పోగొట్టాడు, నువ్వు ఆ కారు తీసుకో, మా ఇంటి దగ్గర పెట్టంది. సర్లే వినీత్ దేవన్ అని చెప్పి నేను కారు కొన్నా. అది కొన్న తర్వాత నా పేరు మీద చెయ్యి అంటది, మా తమ్ముడి పేరు మీద చెయ్యి అంటది. ఇంక ఇలా బిహేవియర్ అనమాట. అంటే ఏది చూసినా తనదే అని కావాలి, తనకే కావాలి, తనకే సొంతం అవ్వాలి, మాట గెలవాలి, తను గెలవాలి. లేకపోతే పెట్టుకునేది కూడా ఉంటే హై లెవెల్ వాళ్ళతోనే పెట్టుకునిద్ది. హై లెవెల్ వాళ్ళకి ఏంటంటే కొంచెం పరువు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు బయటికి రారు. సో అక్కడ తన క్యాష్ పాయింట్ అనమాట, ఎవరు ఇష్యూ చేసుకోవడానికి ఇష్టపడరు. అలా తనకి రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాలి. అసలు తనకు ఒకసారి సైకియాట్రిక్ టెస్ట్ చేయించండి, మీకు మొత్తం అసలు ఎన్ని రోజులు ఇది చేయనక్కర్లా, జస్ట్ ఎనీ సైకియాట్రిక్ ఒక కౌన్సిల్. ఇప్పుడు రాజ్ తరుణ్ ని మస్తాన్ సాయి రాజ్ తరుణ్ ఇంట్రడ్యూస్ చేశాడని చెప్తుంది కదా, ఎంతవరకు నిజం అది? అసలు అబద్ధం అండి, పచ్చి అబద్ధం. నేను చెప్తున్నాను కదా, డే 1 మీట్ ఎలానో అవినీత్ రెడ్డి అనేవాడు ఇంటికి పిలిస్తే నేను వెళ్ళాను, ఇంట్లో అందరు ఉన్నారు, పార్టీ అన్నారు, సినిమా వాళ్ళు వస్తున్నారు అన్నారు. అంటే మీరు అతన్ని చేయలేదు పక్కాగా చెప్తున్నారా ఇది? అసలు 100% అండి. రాజ్ తరుణ్ ఎవరు నాకు అసలు ఎలా తెలుసు? అసలు ఈ అమ్మాయి చూపించి తిను మస్తాను, వీళ్ళ డాడీ కూడా ఒకప్పుడు మూవీ ప్రొడ్యూసర్లు అలా చేశారు, అంటే మూవీకి ఇస్తుంటారు అని చెప్పి అలా మూవీ. బాగా డబ్బున్న అండి ఈ అమ్మాయి లావణ్య వాళ్ళు. లావణ్య వాళ్ళకి డబ్బే ఉందండి, వాళ్ళ నాన్న ఒక బడ్డీ కొట్లో ఉంటాడు. ఎస్, అది నాకు తెలుసు, అందుకే మీకు అడిగాను నేను. ఎందుకంటే అక్కడ ఇస్నాపూర్ లో ఒక బడ్డీ కొట్టు కదా వాళ్ళది, పటాన్ చెరు, అదే ఇస్నాపూర్ అంటారు. మరి అంత డబ్బులు ఎలా ఇచ్చింది ఆమె? 70 లక్షలు ఇచ్చిందట రాజు గారు. ఏమి ఇవ్వలేదు, అదన్నీ అబద్ధాలు. రాజుకి కూడా తెలిసి ఏమి ఇవ్వలేదని. రాజుకి జస్ట్ ఇంటికి వచ్చినప్పుడు బీర్లు ఇచ్చింది అంతే తాగడానికి. మరి ఎందుకండి బయటికి రావచ్చు కదా, మేమందరం సపోర్ట్ చేస్తాం, మీరు ఎందుకు భయపడుతున్నారు? మేమందరం నిలబడతాం. ఏం భయపడకండి, ఏ వీడియోలు ఉన్నా భయపడకండి, మేము ఉంటామండి మీ సపోర్ట్ గా. అవును కరెక్టే, కానీ అసలు ఎంత ట్రూత్ బయటికి రావాలండి, బయటికి రావాలి ట్రూత్. ఎప్పుడైనా విక్టిమ్, మీరందరూ విక్టిమ్స్ అండి ఒక విధంగా. నాకు కావాల్సింది నా మీద కేసు తీసేస్తే నేను ముందు కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి, నాకు అంతే కావాల్సింది. ఆ అమ్మాయి నన్ను చేసింది. మీరు అందుకే భయపడుతున్నారా కేసు తీసేస్తే కంట్రీ వదిలి వెళ్ళాలి అని? అసలు నేను అందుకే కదా 100% నేను అసలు ముందుకు నేను ఎప్పుడో వెళ్ళాల్సిన నాకు ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ దగ్గర ఆపారు కేసు పెట్టిన తర్వాత. ప్రతి ఒక్కరు పిలక పెట్టుకొని చేతిలో ఆడిస్తుందంట. 100% ఇప్పుడు వచ్చారు. రాజు కూడా ఇన్నాళ్ళు ఎందుకు రాలేదంటే ఏదో సినిమా ఇండస్ట్రీ కాదు, రాజు జుట్టు కూడా పెట్టుకుంది తను.
ఓహో ఇంకా ఉన్నాయి, ఇంకా బయటికి తీయట్లా. అసలు ఇవన్నీ కూడా ఎందుకు తీస్తుంది బయటికి? శేఖర్ భాష ఒకటి తీసుకొని వస్తున్నాడని ఒక్కొక్కటి అలా వదులుతుంది. అసలు చాలా ఉన్నాయి తన దగ్గర. సో మీ ఆడియోలో చూసి నా గుండెకాయ అంటే మీరు నిజంగా మరి ఇవన్నీ ఏంటి అనుకున్నాం మేము. అసలు దాన్ని ఎవరు ప్రేమిస్తారండి? ఇప్పుడు రాజు కూడా ఉంటాడు, రాజు ఎంత తిట్టినా సరే దాంతో మాట్లాడతాడు. ఎందుకంటే దాంతో అలా మాట్లాడాలి. అది అలా ఒకసారి మనం తిట్టినా సరే ఆ టైంలో దూరం వెళ్ళిపోయింది, మళ్ళీ అది మాట్లాడాలి. దాంతో మాట్లాడకపోతే అవునారా చూడరా ఇప్పుడు ఏం చేస్తాను. నన్ను రీసెంట్ గా అండి నిన్న ఒక 2 days బ్యాక్ కూడా బెదిరిస్తాంటే. ఏమని బెదిరిస్తుందండి? ఏమని ఉంటది, నువ్వే నాకు నేనంట హైదరాబాద్ వచ్చిందే ఈ లావణ్యాన్ని రాష్ట్రం విడదీయాలని ఒక పెద్ద ప్లాన్ లో వచ్చానంట. ఏం మాట్లాడుతుంది అది? అసలు ఇదేవరు రాస్తారు నాకు చిన్నప్పుడు శత్రువులా లేకపోతే ఏంది? నాకు ఇప్పుడు నా రాజు కావాలి, నేను అనవసరంగా నువ్వు నా లైఫ్ లో ఇన్వాల్వ్ అయ్యి నన్ను రాజును దూరం చేసావు. మీరే ప్లస్ మీరే అమ్మాయికి అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే రాజస్థానికి మీరే హెల్ప్ చేసి మన బెయిల్ ఇప్పించినట్టు అయింది. ఎందుకంటే మీ ఎఫ్ఐఆర్ చూసాకే ఆ అమ్మాయి ఆ ఎఫ్ఐఆర్ చూసాకే ఈ ఎఫ్ఐఆర్ ఎలా అయ్యింది, ఈ ఎఫ్ఐఆర్ ఎలా అయింది, ఇదంతా ఫేక్ అని చెప్పేసి జడ్జి గారు వెంటనే బెయిల్ ఇచ్చారు. మీరే ఒక విధంగా పరోక్షంగా హెల్ప్ చేశారు. నేను ఆల్రెడీ రాజుతో వేరే ఒక మీడియాతో ఇంటిమేషన్ చెప్పించా, ఒకసారి నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇద్దరం కలిసి బయటపడదాం అని చెప్పి నేను ట్రై చేస్తుంటే రాజు ఏమో నమ్మటం అంటే ఇంక రాజు ఎందుకులే ఇంకా సాయి అడ్డు పెట్టేసా కదా, ఇంకా సాయి మీద నాకు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాడు. అలా సెల్ఫిష్ గా ఉండకూడదు రాజ్. కొంచెం మనం మ్యూచువల్ గా అర్థం చేసుకుని ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు మనం చేసుకోవాలి, దీని నుంచి బయటపడాలి అని చెప్తాను నేను. సో ఈ ప్రీతి వాళ్ళ ఆడియోలు వదలడం వీడియోలు వదలడం అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. నేను ఆ అమ్మాయి వాళ్ళ సపోర్ట్ ఉంటాను, మీ వైపు కూడా సపోర్ట్ చేస్తాను నేను. మీరు బయటకు వస్తే ఫస్ట్ కాల్ చేయండి, మేమంతా ఉంటాము. మీరు ఖచ్చితంగా చెప్తున్నాను అంటే మీకు ఒక్కటండి, నేను నాకు ఎండ్ పాయింట్ కావాలండి. ఇప్పుడు తనని అలా మనం ఏదో రిలీజ్ చేసి ఇలా వదిలేసేస్తే అయిపోదు తనతో గేమ్. ఓకే నాకు నువ్వు శత్రువు అయ్యావు కదా, ఉండరా ఇప్పుడు నీకు చూపిస్తా. మరి ఎండ్ పాయింట్ కావాలి. ఎండ్ పాయింట్ కావాలంటే మీరు బయటికి రావాలి కదండి. ఒక ప్రెస్ మీట్ పెడదామండి, మీరు నేను ప్రీతి ప్లస్. ఎండ్ పాయింట్ ఎలా అయిందండి నాకు అర్థం కాదు. నేను వస్తే ఎండ్ పాయింట్ అవ్వదు అది. వచ్చిన తర్వాత ఓకే ప్రెస్ మీట్ అయిపోయింది, అందరు చూసేశారు, మీడియాలో వచ్చేసాం, ఇంకా మళ్ళీ దాని ఇంట్లోనే ఉంటది. ఆ ఇంట్లోనే ఉండి ఇంకా నాకు టార్చర్ మొదలు పెట్టిద్ది. ఇంకా ఇంకా మా ఫ్యామిలీ ఎవరిని వదలదు. ఇంకా ఇదే విషయం పోలీసులకు చెప్తామండి. ఆమె నుంచి ఒక కాల్ వెళ్ళినా వేరే వాళ్ళ నుంచి కాల్ వచ్చినా సరే ఊరుకునేది లేదా, నువ్వు గట్టిగా మాట్లాడిస్తే మళ్ళీ చేయకూడదని వార్నింగ్ ఇస్తారు కదా. నాది రేప్ కేసు పెట్టింది కదా, నాది రేప్ కేసు పెడతానికి 2 days ముందు March 31st బైండ్ ఓవర్ రాసాం ఇద్దరం పోలీస్ స్టేషన్ లో, పట్టాపురం పోలీస్ స్టేషన్ లో. అమ్మాయి నేను బైండ్ ఓవర్, నువ్వు ఇంకోసారి అబ్బాయి జోలు వెళ్ళమాకు, అబ్బాయి నీ జోలు రాడు, అండ్ ఆ అబ్బాయి ఫోన్ అబ్బాయికి ఇచ్చేసి నీ ఫోన్ నువ్వు తీసుకో అని చెప్పి బైండ్ ఓవర్ రాసి సంతకాలు పెట్టాము. 4 సాక్షులు పెట్టారు. 31st బైండ్ ఓవర్ జరిగింది. 31st నుంచి 2nd వరకు నేను అసలు తనని కలవనే లేదు. తన వైపు కూడా చూడాల, తన కలవలా, తన ఫోన్లు చేస్తుంది, నాకు ఇంకా టార్చర్ పెడుతుంది. అయినా నీ పోలీసులకు కూడా చెప్పలేదు, ఎందుకంటే చెప్తే ఏంటి వాళ్ళకి చెప్తావా అని. అలాంటిది 2వ తారీఖున వెళ్ళి రేప్ కేసు పెట్టిందండి. 3 రోజుల తర్వాత రేప్ కేసు ఎలా అయిందండి అసలు నాకు అర్థం కాల. రేప్ కేసు పెట్టింది, రేప్ కేసు అప్పుడు టెస్ట్లకి వెళ్ళాలి, ఆ టెస్ట్లకి ఇవ్వమ్మా అని చెప్పి నన్నేమో స్టేషన్ లో నుంచో పెట్టారు. నువ్వు టెస్ట్లకి అమ్మాయి వెళ్ళని చెప్పి ఒక లేడీ కానిస్టేబుల్ ఇస్తే అటు నుంచి హైదరాబాద్ పారిపోయింది. ఓకే, అమ్మాయికి అసలు ప్రెగ్నెన్సీయే రాదు. ఆ స్టేషన్ లో ఏం చెప్పింది, నాకు వీడు ఆల్రెడీ 2 నెలల క్రితం నన్ను ప్రెగ్నెంట్ చేశాడు, నేను ఇప్పుడు 3 నెలలు గర్భవతినండి అని చెప్పి పోలీసులకు చెప్పింది. చాలా అబద్ధాలు చెప్తుందామె అంటే ఒక్కటి కూడా అబద్ధాలు. షీ ఈజ్ అ పొటెన్షియల్ లయర్. తన అబద్ధాలు ఆడకపోయినా చనిపోయింది, అబద్ధాలు నిజాలు చెప్పినా చనిపోయింది తను. అలాంటి స్థితి ఉంది. ఓన్లీ అబద్ధాల మీద బతికిద్ది, బ్లాక్ మెయిల్ చేసే బతికిద్ది. అసలు ఆ థ్రెటనింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కదా మరి మిమ్మల్ని. నన్ను ఎందుకు అనుకునిద్దండి? అది ఎవరిని పెళ్లి చేసుకోదు, మిమ్మల్ని చేసుకుంటానంటుంది కదా. మరి అందులో ఫస్ట్ ఇప్పుడు రాజ్ తరుణ్ చేసుకోపోతే మీరు చేసుకోపోతే అమ్మాయి పరిస్థితి ఏంటండి పాపం? ఏమంటే నాకు పెళ్ళయిందండి, నాకు కొడుకున్నాడు, నాకు డైవర్స్ కూడా లేదు. నేను మీ దగ్గర నుంచి ఏం మాట వస్తుందని అడిగానండి. అంటే పెళ్లి చేసుకునేది ఏంది అసలు? ఆమె ఎవరి వైపు నాకు అర్థం కాలేదు. స్టాండ్ ఆమె మీ వైపు ఉందా అటువైపు ఉందా అంటే మీ ఇద్దరూ లేరు. ఇప్పుడు రాజ్ తరుణ్ నాకు తెలియదు అంటున్నాడు, మీరు నాకు తెలియదు అంటున్నారు, ఆమె మాత్రం ఇద్దరు మా వాళ్ళే అంటుంది. అదే కదా, కానీ అలానే మాట్లాడతాం మేము. ఏమండి మేము లావణ్యతో మాట్లాడిన మాటలు మీరు పట్టించుకోవద్దు. లావణ్య తప్ప ఇంకా వాళ్ళ పేరెంట్స్ తో కూడా నేను మొహం మీద చెప్తాను. పట్టించుకోవద్దు అంటే సాయి గారు ఒక మాట, మస్తాన్ సాయి గారు, మీరు పట్టించుకోవద్దు అంటే ఎలా అవుద్ది? మీరు బయటికి రావట్లేదు, చెప్పట్లేదు, ఇలా చెప్తున్నారు. మీరు పట్టించుకోవద్దు అంటే అక్కడ మాటలను చూసే కదా ప్రజలు నమ్మేది. మీరు మాట్లాడుతున్న ఆడియో క్లిప్స్ ఆమె వదులుతుంది, వీడియోలు వదులుతుంది, ఫేకా ఫ్యాబ్రికేటెడా ఇవన్నీ తెలియాలంటే మీలాంటి వాళ్ళు వచ్చి బయటకు మాట్లాడితేనే కదా మాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు నాకు
అలా జనాలకి కూడా తెలియాలి కదా, తెలిస్తేనే కదా ఆమె ఫేక్ ఆమె లైర్ అని అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు ప్రీతి వాళ్ళు వచ్చారండి, ఫస్ట్ స్టెప్ వేశారు మీడియాకి వచ్చినంతసేపు ఏమీ లేదు, ప్రీతి వాళ్ళు ధైర్యంగా వచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు? లేదు వస్తారండి, నేను ప్రీతి పక్కనే ఉన్నా. లేదు సార్ మస్తాన్ సాయి గారు, మేము ఎందుకు నిలబడతామంటే ఏం రిలీజ్ చేస్తుందండి ఆమె మత్తులో ఉన్నప్పుడు. ఇప్పుడు కాదు కదండి, అది ఎప్పటిదో. అది ఇప్పుడు ఈమెను ఎవ్వరు కన్సిడర్ చేయరు. నేను చెప్తున్నా, ఇన్ని కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు, ఇన్ని కోట్ల మంది ప్రజలకి తెలుసు ఆమె ఇప్పుడు మారింది కాబట్టి బయటకు వచ్చింది. తప్పు అందరూ చేస్తారు సహజంగా, అది సరిదిద్దుకున్నప్పుడు మనం క్వశ్చన్ చేయకూడదు ఎవరైనా సరే. అది ఇంకా పెద్ద నేరం. ఇప్పుడు ఆమె చేసింది అదే నేరం కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఈ అమ్మాయితో కేసు పెట్టిస్తే ఆమెను తీసుకెళ్లి పోలీసులు వేయాలి లోపల. కేసు ఏమని పెడతామండి చెప్పండి మీరు? ఏమంటే ఆమె పర్సనల్ వీడియో ఆమె తాలూకా ప్రమేయం లేకుండా మత్తు మంది ఇచ్చి తీసారండి. ఆ వీడియోని ఎట్లా పెడతారు ఆమెకే తెలియదు ఆమె ఎవరితో మాట్లాడిందో. ఎలా పెట్టరు కేసు? ఎందుకు అవ్వదు కేసు? మహిళా కమిషన్ లో గానీ ఎక్కడికైనా వెళ్ళి డైరెక్ట్ గా నా పర్సనల్ వీడియో నా పెళ్లి కావాల్సిన అమ్మాయిని అని పెడితే ఎందుకు అవ్వదు? కేసు అవుతుంది, పక్కా అవుతుంది. అంటే యాక్చువల్ నేను నార్సింగి స్టేషన్ లోనే ఆల్రెడీ లాస్ట్ 2023 కేసు పెట్టాను తన మీద. ఏది తను ఇలా నా 6 years బ్యాక్ ఉన్న రిలేషన్ అన్నమాట, పెళ్లికి ముందు. సో 6 years బ్యాక్ ఉన్న రిలేషన్. ఆ అమ్మాయి నేను మీ ఇద్దరు రిలేషన్ ఉండిందండి? అంటే బాగా ఇంటిమసీ? నాకు అసలు లేదండి. మీరు అబద్ధాలు చెప్తున్నారండి, మీరు భయపడుతున్నారు. మీకు ఫిజికల్ సెక్షువల్ ఆ అమ్మాయితో నాకు ఉన్నది గట్టిగా సింగిల్ డిజిట్ ఉంది కదా సార్. ఒకసారి ఉన్నా 100 సార్లు ఉన్నా ఒకటే కదా సార్. నేను చెప్తున్నా, జనాలు ఏమనుకుంటారంటే ఇంక నేను అదే పనికి వెళ్తాను లేకపోతే దాంతోనే ఉంటాను అనుకుంటారు. అక్కడ ఏం ఉండదు. తను రోజు ప్రతి ఒక్కరిని ఆడుకుంటా ఉంటారు, ప్రతిరోజు. అమ్మాయి అంత పెద్ద అందగత్తే అండి, మీ అందరూ వెనకాల పడ్డానికి తిలోత్తమలాగా పరిగెడుతున్నారు అందరూ. ఏమండి నేను అదే చెప్తున్నాం కదా, మాకు లేక కాదు. మీరు ఒకసారి ప్రీతిని అడిగి నాకు అన్ని ఉన్నా కూడా నాకు చక్కగా ఎవరిని నేను ఏ అమ్మాయితో మాట్లాడకూడదు, మన ఇద్దరు రిలేషన్ లో ఉన్నావా అని చెప్పంటే. ఇప్పుడు ఉందా మీ ఇద్దరికి రిలేషన్? ఇప్పుడుందా? నిన్న కలిసాను, మొన్న కలిసాను. లేదండి, అసలు రిలేషన్ లేదండి, అసలు తనకి లిబిడోనే లేదండి. షీస్ డన్. మీరు రండి, మేము మనం టీవీ ద్వారా సపోర్ట్ చేస్తాం వాళ్ళకి చేసినట్టే. మీకు నాతో పాటుగా అందరూ ఉంటారు, లాయర్ గారు మొత్తం అందరం కలిసి ఒక అబద్ధాన్ని మనం బయటికి తీసుకొద్దాం. మాస్కులు పెట్టుకొని అన్నా సరే మనం చేద్దాం, కానీ అబద్ధాన్ని బయటికి చూపించకపోతే, అబద్ధాన్ని నిజమా ఏదో అబద్ధం ఏదో జనాలకి తెలిసేలా చేయకపోతే, ఇలాంటి వాళ్ళకి భయపడుతూ ఉంటే ఏమండి, ఒకటే సింపుల్ అండి, ఆడదైనా మగాడైనా సరే తప్పు అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా క్షమించరాదు. ఆడపిల్ల కదా అని జాలి కూడా చూపించకూడదు. నా పద్ధతి ఏంటంటే, నిజాయితీగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి మనం. మీరెంత ఎంత ఇన్నోసెంట్ గా చెప్తున్నారు మీరు. అక్కడేమో మీరు మాట్లాడిన మాటలు నా గుండెకాయ. అది ఎప్పుడు నేను మాట్లాడింది నవంబర్ లో, ఎప్పుడు 2022 నవంబర్ లో మాట్లాడిన ఆడియో అది. ఆ అమ్మాయిని నేను చూడండి, సాయి నా ఎమ్మట పడుతున్నాడు, సాయి నన్ను ప్రేమిస్తున్నాడు కాదు, నా గుండెకాయ మీ దగ్గర ఉంది అన్నారు కదా ఆ అమ్మాయి మొత్తం. ఇంకా ఏం చెప్తానులే, ఏముంటుందండి ఇంకా అమ్మాయి దగ్గర. ఇంకా ఇప్పుడు మగవాళ్ళు కొంచెం సిచ్యువేషన్ ఏంటండి అసలు? ఆ అమ్మాయి ఆ సిచ్యువేషన్ అలా ఎందుకు వచ్చింది? ఆ సిచ్యువేషన్ ఎందుకంటే ఏం లేదు, ఎప్పుడైతే తిన్న ఈ వీడియోస్ తీసుకొని ఉందో అప్పటి నుంచి ఇంకా నన్ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది కదా. సో అమ్మాయిని ప్రేమ చాలా. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుందంటే ఫస్ట్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని అవుట్ ఆఫ్ ఏజ్ సెడ్యూస్ చేస్తుంది. అదేంటంటే ఫ్లర్టింగ్ ఈజ్ హెల్దీ అంటది. అంటే మగాడికి ఎదుటి మగాడికి ఎలా ఉంటుంది అంటే, క్లబ్ కి వెళ్ళినా మనం ఉన్నప్పుడు, ఇప్పుడు సరే రాస్తారన్ రిలేషన్ లో ఉన్నాడు, రాస్తారన్ ముందే నన్ను తీసుకెళ్ళింది. సో నా ముందే ఇంకోటి తీసుకెళ్ళింది. అప్పుడు నేను అయినా సరే నేను మూసుకొని కూర్చోవాలా. అంతేగాని నేను ఎందుకు వెళ్ళావు అంటే, నువ్వు చూసావా, మేము ఏమైనా చేసావానా అని చెప్పి మన అమ్మాయి గొంతు చించేసిద్దండి. మనం ఇప్పుడు మీకు చెప్పట్లా, ఒక రోడ్డును పోయేవాడు ఒక ముందు వెనక లేనివాడితో పెట్టుకోదుతాడు. ఎందుకంటే వాడు తెగించేవాడు అవుతాడు. మనకు ఒక ఫ్యామిలీ, ఒక పేరు, కొంచెం ఇవన్నీ ఉన్నప్పుడు మనం బయటికి రావు కదా, అలాంటి వాళ్ళనే తను టార్గెట్ చేసిద్ది, హై లెవెల్ వాళ్ళని. అది జరిగేది. సో నార్మల్ వాళ్ళను ఇంకోళ్ళని అయితే వాడు తెగిస్తాడా, రా చూసుకుందాం అంటాడు కదా. అలాంటి వాళ్ళని అసలు టచ్ చేయదు, అసలు అలాంటి వాళ్ళకి కలగదు, అలాంటి వాళ్ళని రానివ్వదు. ఓన్లీ హై లెవెల్ కొంచెం బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళతోనే ఆడుకునేది. మరి ప్రీతిని ఇప్పుడు యాక్చువల్ గా డ్రగ్స్ అలవాటు చేసింది ఆ అమ్మాయి చేసిందని ప్రీతి చెప్తుంది. మీరు అది ఒప్పుకుంటారా? నేను చెప్తాను. ఎక్కడ చెప్తాను, నేను మీడియాలో చెప్పను. మీరు ఐటీ గారిని కలవండి అని చెప్పాను. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి. ఆ రోజు నేను ఎవిడెన్స్ అన్ని తీసుకొని సబ్మిట్ చేస్తాను. నాకు ఎందుకంటే సొల్యూషన్ జుడిషియల్ గా ఉండాలి, ఇలా అన్నా ఉండాలి, కానీ ఏదో మీడియాలో దాన్ని ఫేమ్ బ్యాడ్ చేయటం. ఎందుకంటే నేను దాన్ని బ్యాడ్ చేశాను అనుకోండి, ఇప్పుడు వచ్చి అది నన్ను బ్యాడ్ చేయటం స్టార్ట్ చేసింది. నన్ను బ్యాడ్ చేయటం, మా ఫ్యామిలీని చేయటం.
ఇంకా అసలు అది దానికి ఎండ్ లేదనమాట. మా చెల్లి ఆడది కాదు, అది కన్న తల్లినే అనిద్దండి నువ్వు రాజుతో. ఇప్పుడు కన్న తల్లి ఉంది కదా, కన్న తల్లి ఎందుకమ్మా అబ్బాయిని అలా ఇబ్బంది పెడతా అంటే రాజుని ఇబ్బంది పెట్టేటప్పుడు ఎందుకమ్మా అబ్బాయిని అలా అంటే నేను కూడా నా టైంలో ఎందుకమ్మా అబ్బాయిని అంత ఇబ్బంది పెడుతున్నావు, తప్పు కదా, ఏం చేశాడు పాప మా అబ్బాయిని అంటే ఏంది వాడిని కేసుకొస్తున్నావు, వాడిని నచ్చాడు అడుగుతుంది అని వాళ్ళ అమ్మని అంటుంది. వాళ్ళ తల్లిని కన్న తల్లిని. ఏమండి నా వాళ్ళ దగ్గర ఇంట్లో పని పిల్లోడు వచ్చాడండి, హరి అని, ఎవరు అబ్బాయి పేరేంటి, శ్యామ్ హరి అన్న శ్యామ్. ఆ శ్యామ్ వచ్చి మొత్తం చెప్పాడు మాకు ఇక్కడ. అసలు హారిబుల్ అది, ఘోరం అసలు. ఏంటండి ఆమె ఇంత నీచంగా తల్లిని కూడా అన్నదని చెప్తున్నారు మీరు. ఇప్పుడు మిమ్మల్ని ఎంతో ఇదిగా బ్లాక్ మెయిల్ అలాంటివి చాలా ఉన్నాయండి. ఇప్పుడు మా ఇంకా నేను చెప్పుకోలేను అనమాట. మా తల్లిని చెల్లిని నువ్వు మీ చెల్లితో వీడియోలు నా దగ్గర ఉన్నాయి అంటది. ఏం మాట్లాడిద్దండి? ఎవరిని కలవనివ్వదు తను. ఒక మనిషి కలవకూడదు అనమాట. ఇప్పుడు నేను ప్రీతి బయట కలవకూడదు, అంటే నేను ఉదయ్ బయట కలవకూడదు. ఒక అబ్బాయి అమ్మాయి అయినా ఏదైనా సరే నేను రాజు బయట కలవకూడదు. ఇంకా అయిపోయినట్టే, రచ్చ చేసేసిద్ది. ఇంకా అమ్మ లక్కలు అసలు అవి చేసి ఇవి చేసేసి ఏ పడితే చేసి. మీరు మనం టీవీకి రండి, నేను ఉంటాను. మీరు ఖచ్చితంగా, ఎందుకంటే మీరు ఏ భయపడకండి, ఎటువంటి ఏది ఉన్నా మేము నిలబడతాం. ఎందుకంటే నేను మాట ఇచ్చానంటే నేను నిలబడతానండి. మీకు లావణ్య ఎప్పుడు తెలుసండి? నాకు ఆమె ఫోన్ చేసిందండి మొన్న ఆమె. నేను ఎప్పుడైతే పోయిన సంవత్సరమే నేను కరాటి కళ్యాణితో మాట్లాడాను, నువ్వు నన్ను రేప్ చేసావు కదా, ఆ విషయంలో నాకు సపోర్ట్ వస్తున్నారని చెప్పిందండి. నా దగ్గర అది కూడా ఉంది. మొన్న కాల్ చేసింది. సంవత్సరం మీరు సో అదే ఆడ కార్డు వాడి అది ఆడుతుంది ఆట. ఆడదాన్ని పొడుకోనైనా నిన్ను ఇలా మాట్లాడిద్ది నాతో. తో సంబంధం లేదు, ఇంకో దాని సంబంధం, పొడుకోనైనా అని చెప్పి అంటది. డీజీపీ ఏంది, ఎస్పీ ఏంది, జడ్జి ఏంది, నేను ఆడదాన్ని ఇలా ఈ టోన్ లో మాట్లాడుతుంది. మనం ఏం చేస్తాం? ఎందుకంటే అమ్మాయి ఏం చెప్పింది, నేనంటే 850 మంది ఆడపిల్లలతో వీడు సెక్సువల్ చేశాడండి అని చెప్తే అసలు దాన్ని నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి? నేను చేయలేదు. సరే 850 మంది కదండి, ఒక్క ఆడపిల్లని రమ్మనండి నా విక్టిమ్ సార్ ఉంటే దయచేసి ఈ నెంబర్లకు ఫోన్ చేసి చెప్పండి నా గురించి నేను ఎలా ఉంటుందో. లేదండి, అర్థమవుతుంది, నిజాయితీగా చెప్తున్నారు కదా. ఒకవేళ ఉంటే వాళ్ళు కూడా బయటకు వస్తే అప్పుడు మొత్తం అంతా అనేవారు ఈ పాటికే. అదే నేను చెప్తానండి, ఒకవేళ నేను వచ్చిన పక్షాన 100% ఫస్ట్ చెప్పే పాయింట్, పోలీసులు కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తారంటారా? 100% అండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? పోలీసులకు కూడా ఏమని చెప్పిద్ది, నార్సింగ్ స్టేషన్ కి వెళ్ళి నార్సింగ్ స్టేషన్ లో కూర్చొని రచ్చ మీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, నేను అమ్మటం మీరు చూసారా, నేను కొనటం మీరు చూసారా అని చెప్పి ఏసీపీ లెవెల్ వరకు అరిచిపడేసింది. అరిస్తే ఊరుకుంటారా పోలీసులు? లేడీ పోలీసులు ఉంటారుగా. లేడీ పోలీసులు అసలు స్టేషన్ సిగరెట్ తాగిద్దండి. ఏం చెప్పమంటారు చెప్పండి? స్టేషన్ లో సిగరెట్ తాగి అక్కడే మగరాయిలాగా నా లైఫ్ నా ఇష్టం అంటది. ఎప్పుడు దీని దగ్గర 3 అబ్బాయిలు ఉంటారండి. వాళ్ళు మొన్న శేఖర్ భాష గారిని కొట్టిన వాళ్ళు వాళ్ళేనా? ఏమండి, ప్రతి నెల 2 నెలలకు మనుషులు మారుతారు. ఎవరు తింటూ నెలకు మించి ఉండలేరు. ప్రతి ఒక్కరిని బెదిరింపే. ఫస్ట్ మంచిగా మాట్లాడిద్ది. అంటే నేను ఆ ఆడియోలో చెప్తున్నా చూసారా, ఫస్ట్ నాకు ఎలా దగ్గర ఏంటంటే, నేను ఒక్కడనే ఉంటాను అన్నమాట. హైదరాబాద్ వచ్చి వెళ్ళా తీసుకున్నా, నా లైఫ్ నా ఆఫీస్ పెట్టుకున్నాను, చక్కగా ఎంప్లాయీస్ అంతా నీట్ సెట్ చేసుకున్నా, కంపెనీ పెట్టుకున్నాను. ఆ టైంలో నాకు ఫుడ్ అంటే మామూలుగా ఏదన్నా ఇంటికి వచ్చింది కదా, పార్టీకి అని చెప్పి పిలుస్తాం కదా, అలా వచ్చింది. వాళ్ళ ఇంటికి మనం పిలిచారు, రెండోసారి నేను పిలిచాను. అతను వచ్చినప్పుడు పార్టీ అయిపోయి అందరూ వెళ్ళిపోయారు అనమాట. రాజు వెళ్ళిపోయాడు, క్యాథరిన్ వెళ్ళిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. కానీ రాజు దీన్ని ఇక్కడ వదిలేసేసి వెళ్ళిపోయాడు. నేనేందా ఈ అమ్మాయి అల్లదేంద్రా బాబు అనుకుని చూస్తా అలాగే 3-4 డేస్ ఉంది. ప్రీతి చెప్పింది మీకు, ప్రీతి కూడా ఉంది. ప్రీతి ఈ అమ్మాయి వీళ్ళిద్దరు ఉన్నారు ఆ రోజు. అప్పుడు అక్కడ ఉండి ఇంకా నాకు కాకపోతే ఎలా ఉండిందంటే, ఈ అమ్మాయిది కేర్. మనం ఇప్పుడు నా 3 నాకు వర్క్ అయిపోయాక ఒకసారి అడిగాను అనుకో, ఫుడ్ ఏమైనా చేసి పెడతామని అడిగితే ఏదైనా ఎక్కువ చేసి ఏంటి, అమ్మాయి పప్పు, పచ్చడి, 4 రకాల కూరలు చేసి ఒకరోజే చేస్తుంది 4ంటికి. అది అండ్ ఇంకా అలా ఇంకా ఇప్పుడు పార్టీ అన్నా అనుకో, అందరు 7 గ్లాసులు ఆడ పడేసి వెళ్ళిపోతారు కదా, తినాలా కాదు. ఆ తనిళ్ళు అనుకుని నా ఇల్లు అంతా సర్దటము నీట్ గా. అంటే ఎలా ఉంటుంది అంటే, అసలు ఈ రోజుల్లో ఒక మదర్ లాంటి పడేస్తుంది, మొత్తానికి పడేస్తుంది మొత్తానికి ముందు. అది ఈ రోజుల్లో తల్లి చేసిద్ది. కానీ మన తల్లి లాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడా దొరకరు మనకి. ఆ జనరేషన్ తోనే అది అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరున్న మీ జనరేషన్ లాంటి వాళ్ళు ఏంటంటే అది ఒక మదర్లీ ఫీల్. ఇంకా ఇప్పుడు నేను ఎంత మంచి అమ్మాయిని చేసుకున్నా అలా మదర్ లా ఉండరు. నువ్వెంత నేనెంత అన్నట్టే ఉంటారు ఈ జనరేషన్ అంతా. సో అలాంటిది ఈ అమ్మాయి మదర్లీ లాగా కనిపించింది అనమాట. అంటే అంత బిడియంగా, అంత ఒదిగి, అంటే సాయిబాబు అంటది నన్ను.
అపరిచితుడికి వేరే వెర్షన్ ఏమో. అసలు అపరిచితుడు షేడ్స్ ఉన్నాయండి తనలో. స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది తనకి, పొటెన్షియల్ చాలా కొన్ని ఉన్నాయి అనమాట, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ తనకి. తను మనిషి ఏడుస్తుంటే ఆనందపడిద్ది. స్పైడర్ మూవీలో విలన్ ఉంటాడే అలాగా, అందరు ఏడుస్తుంటే తను నవ్విద్ది అనమాట. తిను ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అండి చెప్పాలంటే. తిను పబ్లిక్ లో ఉండకూడదు. దీని వల్ల జనాలు కొట్టుకు చేస్తారు, జనాలు ఏదైనా చేసేసుకుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి. ప్రీతి కూడా చావు దాకా వెళ్ళిందట కదండి. మీరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు రండి, బయటికి రండి, మేమందరం ఉన్నాం. మీరు ఎందుకు టెన్షన్ పడతారు? మీరు రండి, మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం. మేము ఒకటే మాట చెప్తున్నా అండి, మేము నిలబడతాం, ఖచ్చితంగా ఫైట్ చేద్దాం. ఈమె బయటకు ఇలాంటి వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్ అని చెప్తూ మీరు సపోర్ట్ చేయకపోతే ఎట్లా అండి? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి మనం సపోర్ట్ చేస్తామా? చేయకూడదు. వాళ్ళు చెయ్యమన్నా మీరు ఎలా యాక్ట్ చేశారు ఇప్పటిదాకా అలాగే యాక్ట్ చేయండి. ఆమె దగ్గర చెప్పండి, ఒక్కసారి కుండ బద్దలు కొడితే తెలుస్తుంది ఆమెకి. అప్పుడు ఎన్ని ఉన్నాయో తీసుకురమ్మనండి. ఎండ్ పాయింట్ అప్పుడు వస్తానండి. ఇంకా నేను వచ్చానంటే ఇంకా ఎండ్ గేమ్ అంటే నేను ఆల్రెడీ అంత మీరు ఆల్రెడీ వచ్చేసినట్టే, ఏం పర్వాలేదు. ఎందుకంటే మేము లాక్కొచ్చేస్తాం. కానీ ఒకటి ఏంటంటే, లేదు మేము ఆల్రెడీ లాక్కొచ్చేసినట్టే మిమ్మల్ని ఖచ్చితంగా. ఎందుకంటే ప్రీతి వచ్చింది ఎప్పుడు మీరు వచ్చినట్టే. నేనే కలపమని చెప్పాను, నేనే మాట్లాడతాను. ఎందుకంటే ఒక మెయిన్ కీ రోల్ మీరు ప్లే చేస్తున్నారు మొత్తం టోటల్ ఎపిసోడ్ లో. కీ రోల్ మీరు ప్లే చేస్తున్నప్పుడు కీ రోల్ పర్సన్ ఎవరి వైపు ఉన్నా, ఎటువైపు ఉన్నా, మీ పరిస్థితి ఏంటి, మీరు ఎలా ఉన్నారనేది జనాలకి తెలియాలి, మాకు తెలియాలి, ఆమెకు కూడా అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు అర్థం కావాలి. ఆమె ఏమి చేసుకున్నా సరే మీరు స్టాండ్ గట్టిగా తీసుకోండి. ప్రీతి తీసుకుంటది, ఇంకా ఎంతమంది ఉంటే అందరూ బయటకు వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే రాజ్ తరుణ్ కూడా బయటకు వస్తాడు. అందరూ బయటకు వచ్చినాక నేను యాక్చువల్ గా శేఖర్ భాష గారితో మాట్లాడినప్పుడు ఆయనకి కూడా అదే చెప్పాను. ఏమండి, నన్ను మీరు లాగడానికి చూస్తున్నా సరే నేను రాను. మీరు రాజ్ తరుణ్ అనేవాడు ఏ రోజు అయితే మీడియాకి వచ్చి కూర్చొని అమ్మాయి గురించి మాట్లాడతాడో ఆ రోజు నేను కూడా వచ్చి కూర్చుంటానన్నా. ఆయన వస్తాడండి, ఆయన వస్తాడు. ఆయన కూడా పాపం చాలా ఆల్రెడీ వచ్చేసారు. లేదండి, ఆల్రెడీ రాజ్ తరుణ్ వస్తారు, మీరు వస్తారు, అందరు వస్తారు. ఎందుకంటే మనకి కావాల్సింది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని బయటికి తీసి బయటికి తొయ్యడం మనకు కావాల్సింది. మన సమాజానికి పనికి రాని వాళ్ళని ఏరాలి ఫస్ట్. మనం వాళ్ళని ఏరి మన సమాజానికి హార్మ్ఫుల్ గా ఉన్న వాళ్ళని మనం ఎలా దగ్గర పెట్టుకుంటాం. వాళ్ళు ఎన్ని చేయనివ్వండి, ఎంత మదర్లీ ఫీలింగ్ అనివ్వండి, ఎంత సూపర్ మీ కేరింగ్ అనివ్వండి, ఎంత మిమ్మల్ని లవబుల్ పర్సన్ అవనివ్వండి. ఏమండి ఆ రోల్ ఎప్పుడు 1.5 year మొత్తం చేయలేదు నాతో. రోల్ అది ఆ రోల్ చేసి జస్ట్ ఒక 6 days చేసింది అంతే. రోల్ ఒక 5-6 days చేసింది ఆ రోల్. మీ గురించి ఇప్పుడు నాకు ఉదయ్ చెప్పారు, మీరు ఒక సింగిల్ నైట్ లో $1 million సంబంధించిన ఒక కంపెనీ స్టార్ట్ చేయగల కెపాసిటీ ఉందంట. మీకెందుకండి టెన్షన్? మీకెందుకండి టెన్షన్? ఐఐటి కాన్పూర్ అంటే మీరు ఎంత బ్రిలియంట్ అండి. మీరు భయపడ్డేంటండి? నాకే సిగ్గేస్తుందండి ఇలా చెప్పడానికి. ఏమండి, నాకు అక్కడ మాకు చదువు నేర్పించినప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ నేర్పిలేదు ఎవరు. నాకు ఇలాంటి పర్సన్ తగలేదు, నాకు ఇలాంటి పర్సన్స్ లేరు. నేను ఇది మన జీవితం నేర్పిస్తుందండి. మీరు ఎవరైతే ఫ్రెండ్షిప్ చేశారో వాళ్ళు మన చుట్టూ ఉన్న ఫ్రెండ్షిప్స్ తోనే మన లైఫ్ ముడిపడి ఉంటదండి. మీరు చేసిన ఫ్రెండ్షిప్ దరిద్రమైన ఫ్రెండ్షిప్. మీరు చేసిన ఫ్రెండ్షిప్ వల్ల మీ లైఫ్ ఈ రోజు ఇలా వచ్చి భయపడాల్సి వచ్చింది. ఇది క్లియర్ అండి. మీరు అక్కడ సబ్జెక్టు నేర్పరు, జీవితం అనే సబ్జెక్టు మనం నేర్చుకోవాలి. జీవితంలో లైఫ్ లో ప్రతి ఒక్కళ్ళని చూస్తూ మనం నేర్చుకుంటాం. మనం నేర్చుకోవాలి, మనం జాగ్రత్త పడాలి. ఇంత మంచి టాలెంటెడ్ పర్సన్ మీరు, మీ ఆడియో బయటకు వస్తే మొత్తం వైరల్ అవుతుంటే మీ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ పోయింది, అన్ని లైఫ్లు పోయి అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నా కానీ మీరు అమ్మాయి ఇంకా ఏం చేస్తుందో, ఎందుకు నా పరువు పోద్దామంటే పరువు ఒక్కసారి పోతుంది. కానీ పోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఆల్రెడీ లేదు. మీరు ఉందనుకుంటున్నారేమో, ఆల్రెడీ పోయింది, ఇంకేం లేదు. మీరు దానికి ఏం టెన్షన్ పడకండి. ఆల్రెడీ అయిపోయినట్టే. పరువు అంతా ఎగిరిపోయింది. ఆ అమ్మాయి ఎగిరిపోయింది, ప్రీతి ఎగిరిపోయింది, మీ దగ్గర. కానీ దాన్ని మళ్ళీ మన దగ్గర తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలండి? ఉన్న నిజాలను బయట పెట్టిన రోజు వాళ్ళకి ఆటోమేటిక్ గా బయట జనాలకి తెలిసినప్పుడు తెలుస్తుంది ఆమె ఎంత క్రూయల్ గా ఉందన్నది జనాలకి తెలుస్తున్న కొలిది ఆమె మీద అందరికీ ఎవర్షన్ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది? మీ మీద సింపతి ఉంది, ఇప్పుడు ప్రీతి మీద సింపతి ఉంది, అందరి మీద సింపతి వస్తుంది. ఇప్పుడు ఆయన కూడా విక్టిమ్ అని చెప్పింది ప్రీతి మొన్న. మస్తాన్ సాయి కూడా ఒక బాధితుడు అని చెప్పింది కదా ఆమె కూడా బాధితుడు. ఉన్నోళ్ళకే తెలిసిద్దండి నేను ఆ విక్టిమ్ అనేది. ఆ ఉన్న ఎందుకంటే మగాడు, మీకు తెలిసి మగాడు వచ్చి నన్ను ఒక ఆడది ఇలా చేసిందని చెప్పుకోలేడు. ఆడవాళ్ళకే ఫేవర్ గా ఉన్నాయండి, నేను ఒప్పుకుంటా. ఒక ఆడదానిగా ఎంతో మంది ఆడవాళ్ళకి సపోర్ట్ కి వెళ్ళిందని నేను. ఏమండి, ఎంతో మంది ఆడవాళ్ళకి సపోర్ట్ కి వెళ్ళాను. నేను ఉన్నానంటే చాలా మంది అమ్మాడు బెదిరించిందండి అంటే పోయిన సంవత్సరమే చూసారా? నాకు అసలు ఆమె పరిచయమే లేదు. నా పేరు చాలా మంది చెప్పి బెదిరిస్తారు సార్.
కాదు మస్తాన్ సాయి కళ్యాణితో మాట్లాడాను, ఆమె కూడా గుంటూరు వస్తా అన్నారు, నీ గురించి మొత్తం మీడియా పెడుతున్నావు అది పెడుతున్నావు అని చెప్పి నన్ను బెదిరింపులు. కాదు మీరు ఇప్పుడు చెప్పారు కదా నా పేరు నాకు తెలియకుండానే చాలా మంది బయట కూడా చాలా మంది వాడుతున్నారట. అది నాకు మొన్న నాకు తెలిసింది. ఎందుకంటే గట్టిగా మాట్లాడుతుందని. అవును, మీరు గట్టి అదే అంటే ఉన్న టైంలో నేను భయపడ్డా, వామ్మ ఇప్పుడు ఆమె వచ్చిందంటే. అంటే నేనేమంటానంటే ఎవరైనా సరే 2 sides ఆఫ్ ద స్టోరీ విన్న తర్వాత యాక్షన్ తీసుకోవాలండి. ఒకళ్ళు చెప్పింది వినేసి యాక్షన్ తీసుకుంటే ఇలానే ఉంటదండి. అందుకే నేను ఆమె మొత్తం విన్న తర్వాత నాకు ఎక్కడో కొట్టి ఇదేదో మెస్సీగా ఉందని నేను వెంటనే అన్ని విన్నాక నాకు శేఖర్ భాష ఇవన్నీ చూసాక మీకు చాలా పాజిటివిటీ, అసలు ఫుల్ ఇప్పుడు ఎక్స్ట్రా పాజిటివిటీ వచ్చినట్టే. మీరు ఎందుకంటే మీరు అంత ఉన్నా గానీ, నాకు తల్లా ఉన్నా గానీ మీరు రియలైజ్ అయ్యారు. అదే చెప్పట్లే అంటే అదే నేనే నాకు మేబీ ఇంకా అలా తీసుకుంటేనే నాకు కూడా ఏమన్నా, కానీ అబ్బాయిగా నేను చెప్పుకోలేను అలాగొచ్చి. అది లేదమ్మా, నేనుంటాను. ఒక చెప్తాను, మీ అందరికి నేను కష్టాలు పడుతున్న వాళ్ళ వైపు నేను నిలబడిపోయి నేనేమో మదర్ తెరీసా అని చెప్పను కానీ ఒకటి చెప్తాను, ఇలాంటి వాళ్ళకన్నా ఉండాలండి మీరు. అదే అసలు ఒక స్టెప్ తీసుకునే వాళ్ళు లేకే కదా ఇప్పుడు మీ పేరే చెప్పి బెదిరిస్తుందంటే, అలాంటిది మీరే ఇప్పుడు సపోర్ట్ ఉంటే ఇంకా మనం అదే. నేనైతే సపోర్ట్ చేయనండి అమ్మాయికి. అమ్మాయి చాలా వరస్ట్ గా బిహేవ్ చేసింది. అమ్మాయి ఏంటో అర్థమైన అసలు అబద్ధానికి నేను ఎప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళని థ్రెటన్ చేసిద్దండి. ఫస్ట్ తను మంచిగా మాట్లాడి ముందు సపోర్ట్ తీసుకునిద్ది, తర్వాత అమ్మాయి ఇలాంటివి తెలిసి మనం ఎప్పుడైతే నువ్వు చేస్తుంది తప్పు అని అనకూడదు అనమాట. మనం నా దగ్గరికి చాలా ప్లే చేసింది. మస్తాన్ సాయి గారు మీరు క్లియర్ గా క్లీన్ గా చెప్పారు, నాకు అర్థమైంది. మీరు రండి, నేను ఉంటాను, ప్రీతి ఉంటుంది, మనం ఫైట్ చేద్దాం, గుడ్ కాజ్ కోసం ఫైట్ చేద్దాం. ఫైట్ ఫర్ గుడ్ కాజ్ అంతే. ఎందుకంటే మేము ఎప్పుడు ఆల్రెడీ ఎండ్ కార్డు పడిపోయినట్టు వచ్చేసింది. ఆల్రెడీ ఎప్పుడైతే రాజుకి బెయిల్ వచ్చిందో అది క్రాష్ కూడా వచ్చేస్తే ఈమె మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు ఖచ్చితంగా. ఇంకా ఎక్కువ టైం కూడా లేదు, ఆల్రెడీ అయిపోతుంది. మేమైతే నేను కూడా ఇప్పుడు రాజు మీద పెట్టిన ఎఫ్ఐఆర్ తోనే నేను దీని మీద క్రాష్ కి వెళ్తాను. ఎందుకంటే తను నా మీద పెట్టిన 376 అంటే పెళ్లి కానీ యువతి పెట్టాలి. 372 అయితే రేప్, అది 373 ఏదో అదైతే రేప్ చేసిన వాళ్ళు. పెళ్ళైన అమ్మాయిని రేప్ చేస్తే 372 కానీ 373 కానీ పెట్టాలి. తిన్న 376 పెట్టింది. అదేంటంటే పెళ్లి కాని యువతి మాత్రమే పెట్టాలి, ఒక వర్జిన్ యువతి. సో తిరిగి పెళ్ళింది అని చెప్పి 10 ఏళ్ల క్రితం పెళ్ళైన అమ్మాయి అసలు ఇది ఎలా చేస్తారండి? ఆ అమ్మాయి బ్లడ్ టెస్ట్ శాంపుల్స్ ఇవ్వలేదు. ఎమ్మెల్సీ అవ్వకుండా అసలు చెల్లదండి. ఎమ్మెల్సీ అవ్వకుండా చెల్లదు. ఎమ్మెల్సీ లేదండి, అసలు ఎమ్మెల్సీ లేదు, ఏమీ లేదు. నేనంట కొట్టి అమ్మాయిని చేతులు కట్టేసేసి అసలు నా క్యారెక్టర్ అది కాదు. నేను ఒక అమ్మాయిని కొట్టి నా ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్ వచ్చారు అండి. ఆ రేప్ కేసు కట్టేదాకా అది అసలు ఒక లోకల్లో జనాలను పోగు చేసేసింది. అంటే ఇలా రోడ్డును పోయేవాడికల్లా నన్ను ఇలా కొట్టి నన్ను గుడ్డలు అది చింపుకొని నన్ను ఇలా కొట్టి నా ఫోన్ లాక్కున్నాడు, రోడ్డు మీద వదిలేసాడు, నా దగ్గర ఏం లేకుండా చేశాడు అని చెప్పగానే ఎవడైనా సరే వచ్చేస్తారు కదా. మగాడు అన్నాడు ముందు షర్ట్ బట్టలు కూడా తీసేస్తాడు, ఏ రారా అని. అలా చేసిద్ది అనమాట. సరే మస్తాన్ సాయి గారు, మనం కలుద్దాము ఖచ్చితంగా, మన స్టూడియోలోనే కలుద్దాం, మాట్లాడదాం. ఏం లేదు, మీరు టెన్షన్ అస్సలు పడద్దు, టెన్షన్ అనేది తీసుకోకండి, ఏం లేదు. నేను ఉంటాను, మనం ట్రూత్ కోసం ఫైట్ చేద్దాం. నేనైతే న్యాయం వైపే ఉంటాను. ఈ రోజు చాలా మంది ఇలాంటి విషయాలు అమ్మాయిని మనం బయటకి చెప్పకపోతే ఇవన్నీ జనాలకి అర్థం కాదండి. ఇంకా కొంతమంది భ్రమలోనే ఉన్నారండి. కొంతమంది భ్రమలోనే ఉన్నారు. 92% నెగిటివిటీ వచ్చేసింది అమ్మాయికి. ఇంకెవరో మిగతా వాళ్ళంతా ఊరికి టైం పాస్ కోసం చేసే వాళ్ళే కానీ 92 అంటే యాక్చువల్ గా అమ్మాయికి వేరే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే బయట నుంచి అనమాట, వేరే యుఎస్ నుంచి ఒకళ్ళు. అంటే నేను ఉన్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నా ముందు కాల్ చేశారు, నేను మీకోసం మీ నెంబర్ కోసం చాలా ట్రై చేశాను, ఎఫ్ఐఆర్ లో చూసి చేస్తున్నాను, మేము ఉంటాం నీకు సపోర్ట్ గా. వాళ్ళందరూ కలిసి నిన్ను అలా చేస్తున్నారని చెప్పి ఎవరెవరో ఫోన్స్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు మనీ కూడా పంపిస్తున్నారు వాళ్ళందరి దగ్గర, నాకు ఫీడ్ చేసుకోవడానికి అయ్యి అంటే మనీ పంపిస్తున్నారు వాళ్ళు. ఎవరండి యుఎస్ నుంచి పేర్లు అని తెలుసా? పేర్లు నాకు తెలియదండి, బట్ వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంది. ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్ లో చూసి నేను రావని నా నెంబర్ అనుకుని నాకు టెక్స్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళు పెట్టిన టెక్స్ట్ అంతా డిలీట్ చేశారు అనమాట. ఓకే వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకుంటారులేండి. మనం గట్టిగా మాట్లాడినప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అందుకే మనందరం మాట్లాడితేనే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, లేకపోతే వాళ్ళు కూడా మోసపోతారు ఇంకొంతమంది. సో మీరు తొందరలో మీరు వచ్చి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. నేను ఖచ్చితంగా ఉంటాను. అవునండి, మర్చిపోయిన ఒక్క విషయం అడుగుదాం మిమ్మల్ని. ఆమెకి మనం ఏదైనా చేద్దామంటే ముందే తెలిసిపోతుంది తనకి, అది ఎలా తెలుస్తుందండి? ఇంట్యూషన్ అంటదండి దానికి. చెప్పారు కదా మీకు, సైకిక్ పవర్స్ అన్ని చేసిద్ది, అమావాస్య రోజు పూజలు చేసిద్ది. ఏంటి మాంత్రికురాలా? చెప్తున్నా కదా, ప్రీతి ఉంటే అడగని చెప్పింది. ప్రీతి ఒక్కసారి ఒక టీ షర్ట్ తీసి కాదండి, బ్లాక్ మ్యాజిక్ కూడా తెలుసా ఆమెకి? మాంత్రికురాలు కూడానా? ఇంత ఇవి కూడా ఉన్నాయా? అయితే నా చీరిస్తాను ఒకసారి. ఏమన్నా ఏం చేస్తుందో చూద్దాం. నా ఫ్రెండ్ అనుకుని తను చల్లేస్తుందంటే ఒక కోట్ ఇచ్చింది అనమాట. చల్లేస్తుంది నాకంటే అక్క ఇది వేసుకొని. ఏం పవర్స్ ఉండవండి, అవన్నీ ఉండవు. ఆమె ఎక్కడో కెమెరాస్ లేకపోతే ఎవరి ఫోన్ లోనే ఏవో, నాకు తెలిసి ఏదో ఒక
సీక్రెట్ యాప్స్ వేస్తుంది, మీకు అవి తెలుసుకోలేకపోతున్నారు అంతే. మీరు అంతే, ఆమెకి ఏ పవర్స్ ఉండవు. సీక్రెట్ ఏం లేదండి, తను రిసోర్స్ అదే చెప్పట్లా. అందరూ మళ్ళీ తనకి అది తన దగ్గర అలాంటి పవర్ అవుట్ అది. ఆమె ఫస్ట్ ఎలా మాట్లాడుతుంది తెలుసండి? ఫస్ట్ శేఖర్ భాష గారితో ఫోన్ చేసినప్పుడు కూడా శేఖర్ భాష గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది ఫస్ట్ కదా. నన్ను ఎలా ఫోన్ చేసి అడిగింది, మ్యామ్ ఎలా ఉన్నారు అంది. అంటే ముందు ఫస్ట్ ఎలా ఉన్నారుతో మొదలు పెడితే బాగా మాట్లాడుతుంది కదా, మొదలు పెడతాం మనం అక్కడ మొదలవుతుంది మా తల్లి. తర్వాత మనం నమ్మిన నాతో కూడా అలానే ఫస్ట్ చాలా ఒబీడియంట్ అనిపించింది అమ్మాయి, అసలు చూడగానే చాలా పద్ధతి. అండ్ అదే చెప్పాను కదా, ఒక మదర్లీ ఫీల్ లాగా ఉంటది అనమాట. పోలేండి ఇప్పటికైనా మీరు బయటకు వచ్చారు, ఇంకా 2 రోజుల కిందట కలిసారు కదా, ఈ రోజు కలవకండి. ఇదంతా నేను అడిగా, నేను చెప్పకండి, చెప్పినా పర్లేదు, నాకేం భయం లేదు. ఉత్తరేనండి, నేను ప్రపంచంలో ఎవరికి భయపడను, నేను కామెడీ చేస్తున్నాను. కానీ ఒకటే అండి సీరియస్ మ్యాటర్, నేను ఊరికే మిమ్మల్ని నవ్వించడానికి, మీకు ధైర్యం ఇవ్వడానికి, మీరు బయటికి రావడానికి నేను మాట్లాడుతున్నా ఇట్లా ఇంతే. నేను అస్సలు భయపడను బాబు, ఒకటే మాట, ఎవ్వరున్నా మీరు భయపడకూడదు, మీరు తప్పు చేయలేదు, భయపడకూడదు. అదే నేను మీతో చెప్పించాలనే ఈ మాట అన్నా. నేను నా గురించి నేను ఎంతైనా, ఎందుకంటే నేను ఆల్రెడీ తెగించేసాను కదా, నన్ను ఎంతన్నా చెయ్యి, ఏం కాదు. మీరు ఆల్రెడీ ఇప్పుడు మాత్రం నువ్వు టచ్ చేయమాకనే కోరుకుంటాను నేను అమ్మాయిని. ఎప్పుడు ఎవ్వరు చేయరండి, మీరు భయపడినంత కాలం భయపెడతారండి. మీరు ఎప్పుడు ఎదురు తిరుగుతారో ఎవరు భయపెట్టలేరు. ఆమె కాదు, ఎవరు చేయలేరు. ఇది తెలిసిందే మీకు. ఇంత పెద్ద స్టూడెంట్, ఐఐటి స్టూడెంట్, మీరు భయపడ్డం అన్నది చాలా ఫూలిష్ గా ఉంది. సో మీరు ఇమ్మీడియట్ గా ఇందులోంచి బయటకు వస్తే, నేనున్నాను కదా, నా పేరు చెప్పి భయపెట్టింది కదా, ఇప్పుడు నేనే మీకు ధైర్యం చెప్తున్నా, రండి నేను మాట్లాడతా, నేనే ఉంటా మీతో పక్కనే, మీరు రండి తప్పకుండా. షూర్, మనం టీవీకి రండి, ఖచ్చితంగా మనం మాట్లాడదాం. మనం టీవీ కాదు, మనం మామూలుగా కలుద్దాం అండి, అక్కడ మామూలుగా కలిసి ఒకసారి స్టూడియోలో ఒకేసారి వాళ్ళు కెమెరాలు పెట్టేస్తారు, అలా కాదు. కొంచెం ఒకసారి మాట్లాడి నేను మీకు వివరంగా చెప్తాను ఎలా మాట్లాడాలి ఏంది అనేది. ఒకసారి ప్రిపేర్ అయ్యి, నేను మీడియా పర్సన్ కాదు, నాకు అసలు అలా తెలియదు అనమాట. మీకు తెలియకుండానే మాట్లాడేశారు అన్ని మీరు. అంటే ఇలానే మాట్లాడాలంటారా? ఇంతే మాట్లాడాలి మీరు, ఇలాగే మాట్లాడాలి మీరు. ఇంకా 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 దాని పేరు ఎత్తితే ఇంకా అలా వచ్చింది, అది ఇంకా తప్పదు. ఇంకా అది ఎండ్ కార్డ్ అన్నప్పుడు నేను వద్దామని నేను ఉన్నాను. శేఖర్ భాష గారితో నేను డే 1 అదే ఆయన నాతో నాకు చేసినప్పుడు నేను చెప్పాను, ఏమండి మీరు ఈ ఆటలు ఎన్ని ఆడినా సరే అదే గెలిచిందండి చివరికి. ఎవరు గెలుస్తారండి చూపిద్దామండి ఈసారి. అయ్యో సరేనండి చూద్దాం. డబ్బులుండి అన్ని ఉండి కూడా నేను ఏమి పేకలేకపోయాను దాన్ని. అది అలా బ్లాక్ ఏందండి నా గురించి ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ ని వీళ్ళందరినీ ట్యాగ్ చేసి ట్వీట్ పెట్టిందండి. నా పేరు మా డాడీ పేరు ఇలా వాళ్ళ కొడుకుని వెనకేసుకొస్తున్నాడు, వాళ్ళ దగ్గర డబ్బు ఉందని అహంకారం, వాళ్ళు ఇలా చేస్తున్నారు. మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోయారా? మీ ఫండ్ అంటే ఎవరైతే ఫండ్ ఇద్దాం అనుకున్నారో అదే నా ట్విట్టర్ లో ఉంటారు నా ఇన్వెస్టర్స్ తిట్టేలా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు యుఎస్ వాళ్ళంతా కొంచెం బ్రాడ్ మైండెడ్ పీపుల్. వి విష్ యూ టు బెటర్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ షిట్ వెరీ సూన్ అండ్ లెట్స్ ఫోకస్ ఆన్ అవర్ థింగ్స్, అది ఇదని చెప్పి వాళ్ళు అలా ఒక మంచిగా మాట్లాడారు. కానీ నువ్వు ఇలాంటి వాడు అని వాళ్ళు అసలు అలా ఆలోచించరు అనమాట, ఎందుకంటే వాళ్ళు నా మీద ఇన్వెస్ట్ చేశారు. సరేలేండి, మీరు బెటర్, మీకు బెస్ట్ ఆఫ్ లక్. ఏం కాదు, మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు బయటికి రండి, మేమందరం ఉంటాం, పక్కాగా మనం కలిసి ఫైట్ చేద్దాం. ఎందుకంటే ఇలాంటి డ్రగ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని మీ నోటితో ఏదైతే వచ్చిందో అదే నిజం. ఈ డ్రగ్స్ కోసం ఫైట్ చేద్దాం, డ్రగ్ పెడ్లర్స్ కోసం ఫైట్ చేద్దాం, మీ అందరినీ ఏదైతే బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న కొంతమంది కోసం, ఒక మాంత్రికురాల కోసం ఫైట్ చేద్దాం. అదే అసలు తను తీసుకొచ్చింది, తను తీసుకొని వచ్చి మన దగ్గర పెట్టి ఫస్ట్ తను చేసిద్ది అనమాట. తను చూసినప్పుడు మనం ఓకే క్యాజువల్ అనుకుంటాం, మళ్ళీ తను మీరు కూడా చేయండి అని చెప్పి మనం చేస్తాము. అప్పుడు తను ఫొటోస్ వీడియోస్ తీసిద్ది మనల్ని తెలియకుండా. అయ్యయ్యో, అలాగా మనం ఏంటంటే లాక్కోలేక పిక్కోలేక కావాలి. అదేంది సరే మనం కలుద్దాం ఒకసారి, మనం కలిసి మాట్లాడదాం. ఓకే మాట్లాడుకున్నప్పుడు మనం గో హెడ్ అవుదాం. ఓకే అండి, ఓకే. ప్రీతి, మస్తాన్ సాయి ఇప్పుడు ఉన్న స్టాండ్ క్లియర్గా అర్థమవుతుంది. ఆయన బయటకు రాకపోయినా సరే ఆయన మనసులో ఏముంది, లావణ్యకి ఆయన వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి సమాచారం ఉంది. అక్కడ మీరు విల్లాలో ఉన్నప్పుడు మస్తాన్ సాయి వచ్చిపోయేవాడు కదా, సో లావణ్య ఉన్నప్పటికీ కూడా నువ్వు మస్తాన్ సాయితో మాట్లాడావు కదా, ఏమనేవాడు అప్పుడు? అంటే తను నాకేం చెప్పేవాడు అంటే, నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటున్నావు, మీ ఇంటికి వెళ్ళిపో అంటే తను హీ వాస్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ మీ. తిను మంచిది కాదు, నువ్వు తినతో ఉండి చెడిపోతున్నావు, నువ్వు వెళ్ళిపో ఇంటికి అని చెప్పి హీ ట్రై టు టెల్ మీ. నేను నాకు లావణ్య కదా ఫస్ట్ పరిచయం, సో నేను లావణ్య అని చెప్పేదాన్ని, అక్క ఇలా అంటున్నాడు నన్ను. మళ్ళీ అబ్బాయి చెప్పిన నువ్వు అమ్మాయి చెప్పేదాన్ని. మంచిదండి అమ్మాయి. సో నేను తనకు చెప్పేదాన్ని, తనకు చెప్పగానే తను అవునా అలా చెప్పాడా, నువ్వు వెళ్ళకే, వీళ్ళు మనల్ని విడదీయడానికి ట్రై చేస్తున్నారు. మీరు మొన్న ఆడియోలో వచ్చినప్పుడు కూడా మస్తాన్ సాయి క్లియర్గా చెప్తాడు, నేను నిన్ను ప్రీతిని విడదీయాలనుకోవట్లేదు అని. సో విడదీయాలని తనకేం చెప్తుంది, మన ఇద్దరిని విడదీయాలనుకుంటున్నాడు అది ఇది అని చెప్తుంది.
కానీ రియాలిటీ అది కాదు. హీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ మెస్ బికాస్ దిస్ ఇస్ టూ మచ్ అండ్ ఐ కాంట్ హ్యాండిల్ ఇట్. సో అండ్ ఇలానే తను నేను పోయానా దాని తర్వాత ఇంకొక అమ్మాయి అలా మనుషులు తెచ్చుకుంటారు. ఎంతమంది వచ్చుంటారు అట్లా? 40 మంది. బా 34 మంది ఉన్నారా? అవును. ఇంకోటి ఆమె డ్రగ్స్ తీసుకున్నప్పుడు తర్వాత మందు ఎక్కువగా తాగినప్పుడు అక్కడున్న పిచ్చి పిచ్చిగా అరుపులు కేకలు పెడుతూ రాస్తోరన్ అవార్డులు కూడా పగలగొట్టిందని చెప్పేసి విన్నాం. ఎస్, ఆ టైంలో ఉన్నారా మీరు అక్కడ? నేను ఉన్నాను, ఉదయ్ ఉన్నాడు అక్కడ, మేము అందరం ఇంకొక 4 people కూడా ఉన్నారు మాతో. అవార్డ్స్ అంటే సినిమా అవార్డ్స్, సినిమాకి 100 days కి వచ్చిన షీల్డ్స్ అవి. సైమా అవార్డ్స్, సైమా అవార్డు కూడా పగలగొట్టింది. సంతోషం అవార్డు, ఇవన్నీ. అంటే ఆర్టిస్టులకి అవార్డ్స్ అనేవి చాలా ప్రీషియస్. ఎందుకంటే ఆర్టిస్టులు లైఫ్ లాంగ్ బ్రతికేది ఒక ఎప్రిషియేషన్ కోసం. మేము ఏదైనా యాక్ట్ చేసామంటే అది వచ్చిందంటే చాలా ఒక పెద్ద అవార్డు వచ్చింది మనకి, చిన్నదాని దగ్గర నుంచి పెద్దదాని వరకు, ఈ ఒక నంది అవార్డు అయినా సైమా అయినా ఇంకోటైనా ఎవరైనా ఒక పెద్ద సంస్థ పిలిచి మమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఒకటి ఇచ్చినా అది తీసుకెళ్ళి నీట్గా తుడిచి నీట్గా ఒక గ్లాస్ దీనిలో పెట్టి షోకేస్లో పెట్టి పెడతాం. అది లైఫ్ లాంగ్ మాకు అది ఒక జ్ఞాపకం. వస్తే గొప్పగా మనం చూపించుకుంటాం. అది అలాంటి అబ్బాయి లైఫ్ లో వచ్చిన అవార్డ్స్ ని పగలగొట్టావు, ఎంత క్రూయల్ గా బిహేవ్ చేసావు. అసలు అబ్బాయి మళ్ళీ ఆ డేని ఆ మెమరీని అబ్బాయి తెచ్చుకోగలడా? మళ్ళీ ఆ అవార్డు వస్తుందా? మళ్ళీ ఆ రోజు నువ్వు తీసుకురాగలవా? ఇవన్నీ ఈ నిమిషం నువ్వు తేగలవా బ్యాక్ కి? ఆ రోజు అబ్బాయి అందుకున్న ఆ జ్ఞాపకాన్ని విరక్కుడితే ఇంకేముంచినట్టు అబ్బాయికి నువ్వు జ్ఞాపకాన్ని? ఇంకా నువ్వేమి అన్ని ఈవెన్ ఫ్యాన్స్ ఫొటోస్ ఇస్తారు కదా చేత్తో డ్రా చేసి, అవి కూడా పలగొట్టింది. అది పలగొట్టడం అంటే నార్మల్ గా కిందగా అతని ముఖం మీద ఇసిరేసి అది ఒకసారి ఒక దెబ్బకు పలగకపోతే మళ్ళీ దాన్ని పట్టుకొని మళ్ళీ దాన్ని ఇసిరి టేబుల్ డెస్క్ కూడా బొక్కు ఉంటది పగిలి. అంటే మనం నిజంగా ఆమెని ఫస్ట్ ఆమెని ముందు కౌన్సిలింగ్ చేయించాలి ఫస్ట్, తర్వాతనండి ఏదన్నా మాట్లాడాలి. నా అమ్మాయిని అయితే మాత్రం అరెస్ట్ చేసినా పోలీసులు పంపించినా కూడా అదే చేస్తారు. ఎందుకంటే అమ్మాయి ఇలా చేస్తుందంటే ఇంకేంటండి అబ్నార్మల్ బిహేవియర్, ఇది అబ్నార్మాలిటీ ఉంది ఆమెలో. ఆమె మామూలుగా లేదు. ఆమె చాలా చాలా పర్వర్ట్ అయిపోయిందా లేకపోతే బాగా ఎందుకు ఎడిక్ట్ అయిపోయిందో కానీ ఆమె బిహేవియర్, ఒక రాజస్థాన్ అనే హీరో తను ఎన్నో సినిమాలు చేస్తుంటే ఆ సినిమాల్లో హీరోగా చేస్తూ తన అల్లరి చిల్లర చేష్టలతో ఫ్యాన్స్ అని సంపాదించుకుంటే ఆ వచ్చే అవార్డుకే కదా ఆనందపడేది. వచ్చే డబ్బులు కొన్ని రోజులు ఉంటాయి, దాన్ని ఏదో కొనేస్తాం, మర్చిపోతారు ఆ డబ్బులతో, ఏదో జీవనానికి పనికొస్తాయి. కానీ ఈ అవార్డు అనేది లైఫ్ లాంగ్ ముసలైపోయాక వాళ్ళ పిల్లలు చూపించుకోవడానికి పెట్టుకుంటారు. ఒక మ్యూజియంలో కూడా ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారి మ్యూజియం లేదండి అన్నపూర్ణలో, ఎన్టీఆర్ గారు లేవండి, పెద్ద వాళ్ళందరూ ఉన్నాయి. ఇప్పుడు ఈ అబ్బాయి చిన్నవాడే, ఒక కొన్ని తర్వాత అబ్బాయి కూడా ఒక మంచి హీరో అని చెప్పుకునే ఇది వస్తుందిగా. మరి అబ్బాయికి అప్పుడు అవార్డు ఏం పెట్టుకుంటాడు? మళ్ళీ డూప్లికేట్ తయారు చేసుకున్నా ఆ ఫీల్ రాదుగా. తయారు చేయగలరా? మళ్ళీ ఆ డే రాగలరా? ఈ అమ్మాయిని ఏమనాలండి? మరి ఇలాంటి పనులు చేసే అమ్మాయికి ఎందుకంటే ఎవరైనా సపోర్ట్ చేయాలి? ఆ పిల్లడు ఎంత నరకం అనిపించాడండి, అసలు ఎలా ఇంతకాలం భరించాడు? చేతులెత్తి నమస్కారం పెట్టాలి పిల్లడికి. వీళ్ళందరికీ కూడా ఎలా సహజీవనం చేశారు ఆమెతో నీళ్ళు, అంతే కదా. ఈ అమ్మాయి కూడా సహజీవనం చేసింది. ఈ 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అందరూ కలిసి ఉన్నారంటే సహజీవనమే కదా. అంటే అమ్మాయి కలిసి ఉన్నా అది అంతే కదా, కలిసే ఉన్నారుగా. సో దాని అర్థం ఏంటి? ఆమె అట్లా వీళ్ళందరినీ బాండింగ్ పెట్టుకొని వీళ్ళందరినీ కలిసి పెట్టుకొని పట్టుకొని బయటికి వెళ్ళనివ్వకుండా ఒక సింహం బోన్లోకి వెళ్తే చిట్టెలుక బయటికి రాకుండా ఎలా అయితే ఉంటుందో ఈ అమ్మాయిని సింహంతో పోల్సిన నన్ను సింహాన్ని ఫీల్ అయిపోద్దామా, అది కాదమ్మా ఇక్కడ నీకు అంటే అంత ప్రమాదకరం క్రూరమైన జంతువు ఏది అంటే సింహం అంటాం. ఒక విధంగా సింహం పులి ఇవేగా చెప్పేది మనం. క్రూరమైన మనస్తత్వం ఉంది కాబట్టి ఈ చిట్టెలుకలు లాంటి వాళ్ళందరినీ 20-30 మందిని గ్యాదర్ చేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని వీడియోలు తీసి పెట్టుకొని మీరు ఎవరైనా నా గురించి చెప్తే బయటకు వదులుతా. మస్తాన్ సాయి మాట్లాడితే మస్తాన్ సాయి, రాజ్ మాట్లాడితే రాజ్ తరుణ్, ఈఎంఐ మాట్లాడితే ఈఎంఐ, ఉదయ్ మాట్లాడితే ఉదయ్, ఇంకా ఎవరు ఉన్నారు మన పేరు? వీళ్ళందరూ కూడా భయపడి అసలు రాలేదు మేడం. ఇన్ని సంవత్సరాలు భయపడి టైం రాలేదు అమ్మాయికి, మీడియా ముందుకు రాలా. నో, ఆడపిల్ల ఏది చేసినా చెల్లుతుంది అనే ధైర్యం ఆమెకి. ఆడపిల్లలు ఏది చేసినా ఇప్పుడు చట్టాలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ అమ్మాయి వెళ్ళి ఏదైనా చెప్పింది అనుకోండి ఎవరి మీదన్నా, అదే తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు అబ్బాయి ఏం మాట్లాడే తర్వాత చూసుకుందాం అంటున్నారు. అబ్బాయిలు కంప్లైంట్ ఇస్తే అసలు పట్టించుకోరు. ఈ చిన్నపిల్లలు ఎలాంటి చిన్నపిల్లలైనా పోలీసులు సరిగ్గా పట్టించుకోరు. మేము వెళ్ళి మాట్లాడతాం, మేము వీళ్ళతో కలిసి వెళ్ళామనుకోండి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, ఒక్కరు వెళ్ళారనుకోండి వేరుగా ఉంటుంది ట్రీట్మెంట్. మాకు తెలుసు, మేము ఎన్నో కేసులు చూస్తాం. సో లవ్ జిహాద్ కేసుల్లో కూడా చాలా చాలా చూసాం. సో ఇలాంటి పిల్లలు ఏంటంటే భయపడతారు. మనం రెండోసారి పోలీసులు గదమాయించగానే రారు, ముందుకే రారు. వచ్చిన వాళ్ళని కాపాడుకుంటే కొన్ని బయటకు వస్తాయి.
ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత ధైర్యంగా వచ్చింది, ఏ అమ్మాయిలు వస్తారండి? ఎస్ నాకు అలవాటు చేసింది అని చెప్పింది. ఏ అమ్మాయి చెప్తుంది అట్లా? చెప్పుకోరు కదా, చెప్పుకోరు కదా. సో ఇలాంటి అమ్మాయిలు ముందుకు వచ్చినప్పుడు నిజం బయటకు వస్తుంది. ఈ అమ్మాయి నేను అప్రిషియేట్ చేస్తాను, అందుకే అమ్మాయి పక్కన నిలబడతా అని చెప్పాను నేను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. విక్టిమ్స్ గా వీళ్ళు ఉన్నారు, వీళ్ళని ఇప్పుడు ఆడియో వీడియో వదలడం నేను ఖండిస్తున్నా పూర్తిగా. ఆ పిల్ల అలా చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఈ అమ్మాయి ముందు ఆ వీడియో ఫస్ట్ డిలీట్ చేయాలి. అందరూ ఎవరెవరు యూట్యూబ్స్ లో ఉన్నాయో అన్ని తీయాలి ఫస్ట్. బీప్ కూడా వేయకుండా మాటలతో సహా వదిలేశారు. అది ముందు కట్ చేసి అమ్మాయిని బయటికి తీయాలి, అమ్మాయి ఆడియో వీడియో. ఎందుకంటే ఇది చెయ్యకపోతే అందరి మీద అమ్మాయి యాక్షన్ తీసుకోవచ్చు. తీసుకునేటట్టు మేము వెళ్తాం సపోర్ట్, అవసరమైతే నేను వెళ్తా అమ్మాయికి సపోర్ట్ గా. ఎందుకంటే తీసుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రైవసీ అంటది, ఈ అమ్మాయి ప్రైవసీని ఎలా భంగం చేస్తుంది ఆమె? సరే నేను ఇప్పుడు చేయలేదు, ఏదో సంవత్సరంలో చేసా, అసలు నాకు ఎవరో గుర్తులేరు అంటుంది ఆమె. ఆమె ఆమె అర్థమవుతుందిగా మనకి, అమ్మాయి చెప్తున్న మాట. ఇప్పుడు ఆమె మారడానికి అవకాశం మనం ఇవ్వాలి. ఇప్పుడు అమ్మాయి బాగుపడుతుంది అంటే మారిపోయింది. ఇప్పుడు అమ్మాయిని మనం మా అమ్మాయి చేయి పట్టుకోవాలి వదలకుండా. ఇప్పుడు కదా మనం సపోర్ట్ చేసినట్టు ఒక అమ్మాయికి. ఇప్పుడు లావణ్యకి వ్యతిరేకంగా మీడియాకు వచ్చి మాట్లాడిన తర్వాత ఎవరో మనుషుల్ని పంపించి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. అవును. ఎవరు వాళ్ళు అంటే తనకి నా ఇంకొక అమ్మాయి సపోర్ట్ చేస్తుంది, తను నా ఫ్రెండ్ అన్నమాట. నా ఫ్రెండ్ని కూడా తన వైపు గుంజేసుకొని తన సపోర్ట్ తీసుకొని నా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని మా దగ్గరకు పంపిస్తున్నారు. ఎందుకు? అసలు మేమేం చేద్దాం అనుకుంటున్నాం, మా నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో వాళ్ళే మమ్మల్ని ఆపేస్తున్నారు అనమాట. మీరు వెళ్ళి కేసు వెనక్కి తీసేసుకోండి, తీసేసుకోండి. నువ్వెవరు అని చెప్పండి, అడగండి. నేను విన్నాను వీళ్ళ మాటలు. ఎందుకంటే బేసిక్ గా నేను ఉదయ్ ఎక్కడ ఉంటున్నాం అనేది ఎవరికి తెలియదు, ఈవెన్ మా పేరెంట్స్ కి కూడా తెలియదు. మేము చాలా సెక్యూర్ గా ఉన్నాం అనుకుంటున్నాం. ఎందుకంటే మొన్నే తన మీడియాలోకి వచ్చి చెప్పింది వీళ్ళిద్దరికి కూడా చెప్పు దెబ్బలు పడతాయని చెప్పి. సో మేమిద్దరం సేఫ్ గా ఉండాలనుకుంటున్నాం. ఏం భయపడకండి, మీరు చేసింది ఏం తప్పు లేదు, మీరు ఎవరు భయపడాల్సినంత తప్పేం చేయలేదు. ఎవరు వస్తారో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ రమ్మనండి, మేము ఇలాగే ఉంటాం, మేము విత్డ్రా చేసుకోమని చెప్పండి, స్ట్రైట్ గా చెప్పండి. నో అసలు నాకు శేఖర్ బాషా గారు పెప్పర్ స్ప్రే ఇవ్వడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళినా పెప్పర్ స్ప్రే పట్టుకొని క్యారీ చేస్తున్నాను. సో ఐ వాంట్ టు టెల్ ఎనీవన్ ఆల్సో, అందరికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నాకు ఎవరు కాల్ చేసినా, ఎవరు మెసేజ్ చేసినా నేను ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకుంటున్నా గత 5 రోజుల నుంచి. ఓకే, అన్ని కాల్స్ రికార్డ్ అయ్యాయి, అన్ని మెసేజెస్ రికార్డ్ అయ్యాయి, విత్ స్క్రీన్ రికార్డింగ్ నా దగ్గర ఉన్నాయి. సో ఇంకా మీదట నన్ను ఇలానే బెదిరించాలని ఎవరైతే అనుకుంటున్నారో, ఐఎమ్ టెలింగ్ యూ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ఇన్ మై ఫోన్. సో ఇట్స్ బెటర్ అన్నెసెసరీ మీరు వచ్చి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ నేను మీ మీద డైవర్ట్ అయిపోయి కేసు ఏది నాకు లావణ్యకి, మీరు మధ్యలో వచ్చి నన్ను డైవర్ట్ చేసి నా వీడియోలు తిరిగి నాకే పంపించి డైవర్ట్ చేయకండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీవన్. ఫైనల్ గా కళ్యాణి గారు, లావణ్యకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు ఇదంతా చూసిన తర్వాత? లావణ్య మారాలండి. లావణ్య తన మార్పు తనే తెచ్చుకొని, నేను తప్పు చేశానని తను తెలుసుకొని అన్నిటికీ యాక్సెప్టెన్స్ ఇచ్చి వీళ్ళందరినీ వదిలేసి, ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి హ్యాపీగా తను ఏదో కావాలి, నాకు ఇది కావాలి, ఏదైనా నాకు కాంపన్సేషన్ కావాలంటే రాజుతో కూర్చొని మాట్లాడుకుని ఏదో చేసుకో, మస్తన్ సాయితో కూర్చొని మాట్లాడుకుని ఏదైనా చేసుకో, మాకే సంబంధం లేదు. మీ ఇద్దరికి మధ్య ఏముందో అది మీరు పడండి, మేమేమో దానికి ఎగ్నెస్ట్ కాదు, మాకు సంబంధం. ఎందుకంటే మీరు వాళ్ళు ఏం చేసుకున్నారు, అది కాంపన్సేషన్ కావాలంటే నాకు డబ్బు వద్దు అన్నావు కాబట్టి అలా అయితే నిజాయితీగా ఇంట్లోంచి వెళ్ళిపోయి అబ్బాయిని వదిలేసి ఇవన్నీ చేసి ఇవన్నీ డిలీట్ చేసి నీ ఫోన్లు కూడా అన్ని పోలీసుల ముందు అందరినీ పెట్టి నా ఫోన్లోంచి కంప్లీట్గా అన్ని డిలీట్ చేయండి అని మేమందరూ ఉన్నప్పుడు తీసేసి మొత్తం అంతా ఆల్ డిలీట్ కొట్టండి, ట్రాష్లో పడేయని మొత్తం అంతా. ఇంకా ఎవరికి ఆమెకి సంబంధం లేకుండా వీళ్ళు కూడా ఫోన్ నెంబర్లు మార్చుకుంటారు, ఆమె మార్చుకుంటారు కదా, మాకు అనవసరం. సో ఆమె ఇవన్నీ చేసుకుని ఈ కేసులోంచి బయటకు వెళ్ళిపోతే తప్ప ఆమెకు శిక్ష అయితే పడకుండా ఉండదు. పక్కగా ఆమె అందరికి శిక్షలు వేయిస్తాను అంటుంది కదా, ఇప్పుడు మేము ఆమెకు శిక్ష వేయించడానికి ట్రై చేస్తాం పక్కగా. పక్క సో అది మొత్తానికైతే లావణ్య, ప్రీతి, ఉదయ్ వీళ్ళిద్దరూ ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చి కొన్ని ఆధారాలు చెప్పారో ఆ తర్వాత రోజు నుంచి విపరీతంగా కాల్స్ చేయడం, మెసేజ్ చేయడం, బెదిరింపు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నారు. సో ఈసారి నుంచి ఎవరు బెదిరించినా, ఫోన్లు చేసినా, మెసేజ్ చేసినా అవన్నీ నేను రికార్డుగా పెట్టుకుంటానని చెప్పి ప్రీతి చెప్తుంది. అలాగే లావణ్య తన తీరు మార్చుకోవాలి, తన ప్రవర్తన ఇప్పటికైనా మార్చుకుంటే మంచిదని కరాటే కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. చూద్దాం ఇక భవిష్యత్తులో ఈ కేసు ఎలా ఉంటుందో.